కష్టాల్లో ఉన్న వైఎస్ కుటుంబం వెంట నడవకుండా మీ దారి మీరు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, ఆ తర్వాత టీడీపీలో కొనసాగారు. సొసైటీని డివైడ్ చేసి లబ్ధి పొందడంలో చంద్రబాబు నాయుడు మించిన వాడు లేడు. లబ్బీ గారు ఎందుకు దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు టికెట్ నాకు ఇస్తే నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని. ఈ పవర్ ప్లాంట్ లో నీకు డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి, అక్కడికి పోతే ఏమొస్తుంది? రాజశేఖర చచ్చిపోయినాడు ఆ రోజు. డబ్బులకు బేరసారా రాలేదా మీరు? ఉండండి, డబ్బులకు బేరసారా రాలేదా? లబ్బీ వెంకటస్వామి గారు మీరు కాంగ్రెస్ టీడీపీలోకి ఎందుకు అంటే గౌరవ్ వెంకటరెడ్డి ఇలా ఛాలెంజ్ చేశాడు కాబట్టి వెళ్ళాను అంటున్నారు టీడీపీలో. పార్టీ మార్చబడతామా ఇట్లా వార్తల్లో మీకు అవకాశం ఉంటుందా లేకుంటే లేని తర్వాత మరి ఆ నిప్పుల వాగు అలాగా అవినీతి పరుల చేతులు ఎట్ట పెడతా? ఆ పవర్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు నిప్పుల వాగు అంటే నిప్పు. రాజకీయ ఆకాంక్ష, రాజకీయ యావ పుట్టింది కాబట్టి టీడీపీలోకి వెళ్ళారు, పోటీ చేశారు, ఐజేపీపై చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోవడం వేరు, ఓడగించబడ్డం వేరన్నా. ప్రజాబలం ఉన్న నాయకుడిని ఓడగొట్టారు. ఏమీ లేని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నాన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అదే గొప్పతనం కాదా? ఇది గొప్పతనం కాదా? పేదవాడు ఎవడైతే మరి ఏ కులానికి మీ జిల్లాలో అన్యాయం జరిగిందన్న? ఆ రెడ్లు ఎప్పుడైతే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో మొత్తం వైసీపీ అంతా స్మాష్. మరి మీ బైరెడ్డి సిద్ధార్థ బాబు టికెట్ ఉందా? శ్రీశైలం శిల్పా చక్రపాణి ఉన్నాడు కదా, ఎందుకు ఆయన ఓడిపోయేదానికి? సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన శిల్పా చక్రపాణి చెప్పితే బైరెడ్డి సిద్ధార్థని దూరం పెట్టాడు. వారి మాటలు చెప్తే వినేంత వీక్ మైండ్ జగన్మోహన్ రెడ్డిదా? అందరు కలిసి సార్ని ఎట్ట మబ్బ పెట్టారో అర్థం కావట్లేదు. కొద్ది రోజుల పాటు బైరెడ్డి సిద్ధార్థ్ కూడా మీరు అందుబాటులో లేకుండా ఫోన్ ఎత్తకుండా అప్స్కాండ్ ఎందుకు గారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకోపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళకి అదే శక్తులు ఉన్నాయి, మీతో డబ్బు లేదు ఇప్పుడు. మరి 2029 మీకు టికెట్ ఎందుకన్నా? ఆ శక్తులు ఎదుర్కొంటున్నా. ఐఎమ్ ఫైటర్. మరి శిల్పా చక్రపాణి రెడ్డికి ఓట్లేద్దంటూ ఐ థింక్ లింగాల గట్ట అనుకుంటాడా ఆ గ్రామంలో కొంతమంది దండం పెడతాను. శిల్పా చక్రపాణి ఓట్లేద్దని నాకు సంబంధం లేదు. శివుడి సాక్షి చెప్పండి. లబ్బీ వెంకటస్వామి వచ్చి వెళ్ళాడు, మీరు దళిత్ కాబట్టి ఆలయాన్ని మొత్తం కూడా సంప్రోక్షణ చేశారు అన్న ఆ వార్తలో అక్కడితో ఆపేశారు. బయటకు వస్తే ప్రమాణం చేసి చెప్పండి, జరిగిందా లేదా? జరిగిందా లేదా? ప్రమాణం చేయండి. మరి 2029లో సరే సుధీర్ దారా టికెట్ ఇస్తే లబ్బీ వెంకటస్వామి సపోర్ట్ చేస్తాడు. దారానికా పుడిగుండానికా కాదు. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. ఈరోజు మన అతిథి ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, నందికొట్కూర్ మాజీ ఎమ్మెల్యే లబ్బీ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే నాగరాజ్ అన్న. లబ్బీ వెంకటస్వామి అన్న, ఈ లబ్బీ అనేది ఇంటి పేరు కదనా? అవునన్న. ఎలా వచ్చిందన్న అది లబ్బీ అనేది? ఎందుకంటే మన ప్రాంతంలో చాలా తక్కువ విన్నాను అనమాట ఈ పేరు లబ్బీ అనేది, చాలా తక్కువగా విన్నాను. అంటే వాస్తవం సామాజిక వర్గంలో కూడా చాలా అరుదుగా విన్నాను. వాస్తవానికి లబ్బీ అంటే వైజ్ అని, వైజ్ ఆర్ ఇంటెలిజెంట్. లబ్బిపేట అని విజయవాడ ఉందన్న. అక్కడ నుండి మేము రాయలసీమకు మా పూర్వీకులు ఎప్పుడు విజయవాడ లబ్బిపేట అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎప్పుడు మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు మరి రాయలసీమకు రావడం జరిగింది. అంటే విజయవాడలో ఒక ఏరియాకు పెట్టిన పేరు లబ్బిపేట అనే పేరు. అక్కడ మీ పూర్వీకులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ ఊర్లో పేరుగా తీసుకొచ్చుకున్నారు మీరు. అదే మాకు లబ్బి అనే అది వచ్చింది గోత్రంలో. ఓకే ఓకే, మీ గోత్రం కూడా అదే లబ్బి గోత్రం. లబ్బిపేటలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినాక లబ్బీ వెంకటస్వామి. ఒకటేనా మా పెద్దల యొక్క అంటే విజన్ అనే చెప్పను కానీ వాళ్ళు మురుటోళ్ళే. ఇప్పుడున్నంత నాగరికత, ఇప్పుడున్నంత ఇవన్నీ అవేర్నెస్ లేదు. ఇప్పుడు మా జనరేషన్లో లబ్బీ అంటే వైజ్ అని. వీళ్ళు ఆర్జిన్ ఎక్కడంటే లండన్ నుండి అడాప్ట్ అయింది అనేది మాకున్న సమాచారం. ఏది అడాప్ట్ అయిందని? లబ్బీ అనేది. లబ్బీ అనేవాడు
లండన్ నుంచి వచ్చింది, లండన్ నుండి. మీకోసం వచ్చి ఉంటుంది అది. ఆరిజిన్ ఓకే ఓకే. అన్న. సరేనా, ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాను. అసలు నాన్నగారి పేరు ఏం పేరు? నాన్నగారు లబ్బి తిరుపాల్ గారు అన్న. అమ్మ నాన్నకి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు, లబ్బి ఓబులమ్మ, లబ్బి నాగమ్మ. ఎన్నో భార్య కొడుకు మీరు? రెండో భార్య. అమ్మ పెద్దమ్మకు పిల్లలు లేరు. ఓకే. మమ్మల్ని పెంచి సాగిందంటే పెద్దమ్మనే, నాగమ్మ గారని ఆమెనే. ఓకే. మా చిన్నమ్మ అంటాం మేము, సొంత అమ్మను చిన్నమ్మ అంటాం. మీకు జన్మనిచ్చిన తల్లిని చిన్నమ్మ అంటాము. మమ్మల్ని పెంచి పోషించి మాకు విద్యాభ్యాసం కానీ మా నడత నేర్పించింది మా అమ్మగారు. మీ అమ్మ, మీకు జన్మనిచ్చిన అమ్మ సొంత బంధుత్వం బయట చేసుకొచ్చుకున్నారు? సొంత బంధుత్వం. సొంతం అంటే మీ పెద్దమ్మ చెల్లెలు అట్లా ఏమన్నా? అంటే చిన్న పెద్దనాయన పిల్లలు ఏదో ఉంది అన్న. అంటే వెలుగోడు వాళ్ళది, మా పెద్దమ్మది. మా అమ్మది రేగడగూడూరు. ఓకే. మీరు ఎంతమంది సంతానం? 5 మంది మన మొత్తము. ఓ, రెండో భార్యకి 5 మంది? 5 మంది. 5 మందిలో మొదటి సంతానం నేను. 3 చెల్లెండ్లు, ఒక తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తారన్నా? వ్యవసాయం అన్న, ఊర్లో అగ్రికల్చర్ చేస్తాడు. ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి? ఒక 6 ఎకరాలు ఉన్న వెట్ ల్యాండ్ ఉంది. మొత్తం తమ్ముడేనా, మీరేం లేదు? మొత్తం ఊర్లో ఉన్న, అంటే మా తండ్రి తరపున వచ్చిన ఆస్తి అయితేనేమి, నేను అంత మా తమ్మునికి చేసిన అది అయితేనేమి, మొత్తం మా తమ్మునికి సంబంధించి. ఎందుకంత ఉదార స్వభావం ఇది? ఉదార ఏం కాదు, అంటే మా నాన్న యొక్క నేపథ్యం ఏంటంటే నా ఊర్లో చిన్న సామాన్యమైన రైతు కూడా కాదు. స్వగ్రామం ఏది మీది? అబ్దుల్లాపురం. ఓకే. వెలుగోడు మండలము. చిన్న కుటుంబము. మా నాయన ఉన్న మంచితనం కానీ మా ఊర్లో, అంటే అన్ని కులాలు, ఒక గ్రామం అంటే అన్ని కులాలు ఉంటాయి కదా, అన్ని కులాలతో మా నాయన యొక్క గొప్పతనం ఏంటంటే తిరుపాలు అనిపించుకునేవాడు. ఎవరు కూడా ఒరే తిరుపాలు అట్లా ఎవరు కూడా మా ఊర్లో మా నాయనను అంత గౌరవంగా చూసుకునేవాళ్ళు. మా ఫాదర్ కూడా అంత గౌరవంగా జీవించాడు. ఓకే. మీ గ్రామంలో మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయన్నా? అంటే ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం వెలుపున్నారన్న అప్ టు 10th వరకు. తర్వాత నేను పాణ్యంలో 1 సంవత్సరం చదివాను. పాణ్యం అక్కడ. తర్వాత మళ్ళీ నేను ఆత్మూరుకి వెళ్ళిపోవడం జరిగింది. ఆత్మూరులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను. అక్కడ నుండి తిరుపతిలో 1983లో వెటర్నరీ కాలేజీ తిరుపతి ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాను. బైపీసీ మీరు? బైపీసీ. ఓకే. బైపీసీ. వెటర్నరీ కంప్లీట్ చేశారు కోర్సు? లేదన్న, 4th ఇయర్ డిస్కంటిన్యూ. ఎందుకు? అంటే నాకు సమాజం పైన కొంత అవగాహన అప్పుడప్పుడు రావడము, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే నాకు పరిచయం కావడము, ఇవన్నీ కొంచెం మాది అందులో సెమిస్టర్ సిస్టమ్. నాకు పొలిటికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ, విద్యార్థి నాయకుడిగా ఉంటూ పొలిటికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవాడిని. అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్వి ఆర్ట్స్ కాలేజీ, ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి మెడికల్ కాలేజీ, గోవిందరావు స్వామి ఆర్ట్స్ కాలేజీ, అందరు స్టూడెంట్స్తో మేము తిరుపతిలో. మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అంతే? వెటర్నరీ డిస్కంటిన్యూ. అది ఇంటర్ పాస్ వెటర్నరీ ఫెయిల్ అనేది కాదు, ఇంటర్మీడియట్ మీ క్వాలిఫికేషన్. అంటే నేను సర్టిఫికేట్ డిస్కంటిన్యూ సర్టిఫికేట్ తీసుకుంది నా దగ్గర. అంతే, వాళ్ళు టీసీ ఇచ్చింటారులే కానీ అది డిస్కంటిన్యూ అనేది టీసీ ఇచ్చింటారు మీకు. స్టడీ సర్టిఫికేట్ అది మనకి స్టడీ కాండక్ట్ కాదు కానీ మనకు పాస్ సర్టిఫికేట్ ఉండాలా. అప్పుడు మీరు డాక్టర్ లబ్బి వెంకటస్వామి అయ్యేవారు. దానికి కొంచెం సమయం, అంటే నాకున్న అప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ను పొందలేకపోయినా అన్న. అయినా కానీ కూడా నాకు డాక్టరు కాలేదనే దానికన్నా ఈ సమాజం పైన నా ప్రభావం ఎంత ఉంది అంటే, రాజశేఖర రెడ్డి గారి ద్వారా రాజకీయ రంగం అరగేట్టం చేసిన నేను సమాజానికి ఎంత సేవ చేశాను అనేది, అంటే ఒక డాక్టర్గా నేను నా పిల్లలు నా కుటుంబమే. అయితే ఒక రాజకీయ నాయకుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా నాకు తృప్తినిచ్చినట్టు, అంటే ఏ రాజకీయ నాయకునికి అంత వయసులో, చిన్న వయసులో అవకాశం వచ్చిన అవకాశాన్ని ఆ విధంగా సద్వినియోగం చేయడంలో నేను కృతజ్ఞ అయినాను. ఒక మారుమూల గ్రామం మీది అంటే, మారుమూల గ్రామం ఒక రైతు కుటుంబము, దళిత సామాజిక వర్గంలో జన్మించిన వారు మీరు. ఓకే. అక్కడి నుంచి తిరుపతికి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళారు. మీ తల్లిదండ్రులు కూడా కుమారుడు డాక్టర్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్ కావచ్చున్నాడు, మూగ జీవాలకు చికిత్సలు, మూగ జీవాల జబ్బులకు వాటి కోసం చికిత్సలు అందించే కుమారుడు, నాకు డాక్టర్ కాబోతున్నాడు నా కుమారుడు, వాళ్ళు ఎన్నో కలలు కానీ వింటారు. గ్రామం నుంచి బలహీన వర్గాలకు చెందిన వారు అంటే ఒక కుటుంబం మీద ఉంటుంది. గ్రామంలో కూడా మనోడు
వాళ్ళని ఎల్లన్నో పుల్లన్నో కొడుకు పోయినాడు డాక్టర్ అంటబ్బా అనేది ఒక హోదా ఉంటుంది. అంటే అవన్నీ మర్చిపోయిన తర్వాత అది పోయినాక త్రిపురనేని మధుసూదన గారి యొక్క నాయకత్వంలో ఆర్ఎస్యు రాడికల్స్ స్టూడెంట్ యూనియన్లో ఎందుకు చేరాల్సి వచ్చింది, ఎందుకు పనిచేయాల్సి వచ్చింది మీరు? సార్ నేను రాడికల్ స్టూడెంట్ విద్యార్థి నాయకుడిగా నేను తిరుపతిలో ఉండేది వాస్తవం సార్. బట్ థింగ్ ఏంటంటే త్రిపురనేని మధుసూదనరావు గారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, నా చేత కరుణాకర్ అని నా మిత్రుడు యూనివర్సిటీ కరుణాకర్ రెడ్డి గారా కరుణాకర్ రెడ్డి గారు బీసీ కరుణాకర్ రెడ్డి గారు 60 నాకు తెలుసు అన్న, బాగా ఎలా తెలుసు? మాకన్నా పెద్ద లీడరు. అంటే ఎట్లా పెద్ద లీడరు? అన్న గుడక ఈ నేపథ్యమే. ఏ నేపథ్యము? రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుండి విద్యార్థి నాయకుడిగా రావడము, విద్యార్థి నాయకుడి నుండి ఎన్నో సామాజిక సేవలు, వాళ్ళ కుటుంబ నేపథ్యము చాలా విశిష్టమైనది. భూమన్ సార్ అని మీకు ఐడియా ఉంటుంది, తెలుసు, రాయలసీమ మూమెంట్ ఇవన్నీ, దాంట్లో అన్న గుడక వాళ్ళ రాయలసీమ హక్కుల పరిరక్షణ, భూమన్ సార్ గురించి తెలుసు. భూమన్ సార్ అంతా కూడా మంచిగా కలిసిమెలిసి రాడికల్ భావజాలము, కమ్యూనిస్ట్ భావజాలం ఉండేవాళ్ళే. ఎస్, వాస్తవం. కమ్యూనిస్టులకు దేవుడు భక్తి ఇలాంటివి ఉండవు కదా, ఉంటాయనా? అంటే అన్న ఆ రోజు అక్కడ జరుగుతున్న నేపథ్యం వేరు. తర్వాత మళ్ళీ మనము రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత మన పరిసరాలు, ప్రజల యొక్క అభిమానము, ప్రజలు చేస్తున్న సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలకు మనం ప్రజా జీవితంలో కాబట్టి కట్టుబడి ఉండాలి. కాబట్టి ప్రజలకు వాళ్ళకి ఏ విధమైన ఇష్టంగా ఉండాలో, వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా మన బాడీని కూడా మలుచుకోవాలి, మన వ్యవహార శైలిని మార్చుకోవాలి. ఆ రోజు కూడా మీరు అడవుల్లో లేరు కదా, ప్రజా జీవితంలోనే ఉన్నారు. అంటే రాడికల్ స్టూడెంట్ ఉద్యమాల్లో ఉన్న బయట నుంచి మీరు మద్దతుదారులే తప్పితే అడవుల్లో ఏమి లేరు. బందూకులు బట్టి అడవుల్లో సంచరించలేదు మీరు ప్రజా జీవితంలోకి వచ్చేకి. ఆ రోజు ప్రజా జీవితంలో ఉన్నారు, ఈ రోజు ప్రజా జీవితంలో ఉన్నారు. ఏమంటే రాడికల్స్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పరిస్థితి కన్నా ఖద్దరు వేసిన తర్వాత ప్రజలకు అనుగుణంగా మనం మారాలని మన కట్టుబొట్టు మారింది అంతే. బొట్టు, ఇంకా అవసరమైతే సింధూరాలు, కట్టుబొట్టు మార్చుకుంటారు అంతే కదన్నా. అన్న ఒక్కటి నీకు క్లియర్గా నేను చెప్పేది నేపథ్యం ఏంటంటే, మీరు ఇంటర్వ్యూలో దళిత సామాజిక వర్గం నుండి ఉన్నత చదువులకు తిరుపతి పోయినారని చెప్పినారు. ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అగ్రవర్ణాలు కానీ ఎంత డిస్క్రిమినేషన్ ఉండేదంటే, మేము మంచం మీద కూర్చొని చిన్న పిల్లలము, అంటే 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలము మంచం మీద కూర్చుంటే ఒక రెడ్డి మా ఊరికి పనులకు దానికి దీనికి ఒక వీధికి వస్తే ఆటోమేటిక్గా మా తల్లిదండ్రులు కానీ, మా అమ్మగారు కానీ అందరూ అన్న రెడ్డి వచ్చారు లేనేనా అంటే, మాలో తెలియకుండానే భయం అనేది మా తల్లిదండ్రుల పెంపకం నుండి మాకు జీర్ణించుకోపోతుంది. ఖచ్చితంగా. అసలు ఆ రోజు గ్రామాలలో రెడ్డి ఎదురు పడితే భుజం మీద టవాల్ కూడా నడుముకు వచ్చేది. ఓకేనా? ఇలా ఇదే పరిస్థితి. ఇలా లేదన్న మీ కొన్ని గ్రామాల్లో లా ఉండింది, దోశల్లో నీళ్లు పోసుకొని తాగిన రోజులు ఉన్నాయి. అవి తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేను ఒక ఎస్సీ నాయకుడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎందుకు ఐఏఎస్ గంధం చంద్రుడు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను వాళ్ళ గ్రామంలో నీళ్ళు అడిగితే వాళ్ళ రెడ్డిని ఆ టెంకాయ చిప్ప పడితే ఆ టెంకాయ చిప్ప తెచ్చుకోపా, దాంట్లో ఆ టెంకాయ చిప్పలో నీళ్లు పోస్తే తాగాడంట ఆయన. పాపము అలాంటి తత్వం ఉంది ఇప్పటికి కూడా. చూసామన్న చవి చూసాం. ఓకే, ఆ చవి చూసినటువంటి వాతావరణమే తిరుపతి పోయిన తర్వాత సుధాకర్ సార్ అని ఆర్వైలో ఉండే మా హాస్టల్కు రెగ్యులర్గా రాడికల్ యూత్ ఆర్వై వచ్చేవాడు. అట్లా నాకు సుధాకర్ సార్తో పరిచయం కావడము. అలాగనే ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో కరుణాకర్ అని రాజంపేట బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, విద్యార్థి నాయకుడు, మాకు సత్సంబంధాలు గడపడము, ఒకే ఐడియాలజీ కలిసి మేము సుదూరము ప్రయాణించడానికి దోహదపడిందన్న. సుధాకర్ సారు మాకు అరంగేటం. త్రిపురనేని మధుసూదనరావు గారు అనేవాడు మహానుభావుడు, దేవుడు. ఎందుకు దేవుడు అంటున్నానంటే, ఆ రోజున మాకు పుస్తకాలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అంతవరకు మా పరిధి. అంటే అలాంటి పరిధిని, అరే బాబు ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ప్రజల హక్కులేంటి, ప్రజాస్వామ్యంలో బడుగు బలహీన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలేంటి, వాళ్ళు ఇప్పుడు రాజ్యం వీరభోజ్యం అంటారు కదనా, రాజ్యంలో మీ హక్కులు మీరు నిజంగా చేసుకుంటున్నారా లేదా అని వివరించి ఆయన గోవిందరావు స్వామి ఆర్ట్స్ కాలేజీ నిజంగా చాలా గొప్ప నాకు అనుభూతి అన్న.
ఆ మహానుభావాన్ని నువ్వు గుర్తు చేయడం చాలా గొప్ప. నాకు వాయననే ఆర్ కరుణాకర్ అని, రాజంపేట ఆర్ కరుణాకర్, అతను నేను మధుసూదన్ రావు గారి దగ్గర, త్రిపురనేని మధుసూదన్ రావు గారు వాళ్ళు ఇద్దుకున్నట్టే అయింది మా రాజకీయ జీవితం. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషను, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప సంపదనే ఈరోజు మేము జనజీవన సమితిలో రాజకీయాల్లో కానీ అదే నీతికి, అదే నిజాయితీకి, అదే కమిట్మెంట్కు పనిచేసుకోవడానికి ప్రధాన కారకుడు ఆ మహానుభావుడే. మాకు జీవితం అంటే ఇది, సమాజం అంటే ఇది, సమాజంలో ఈ విధమైనటువంటి అరమరికలు ఉన్నాయి, ఈ విధమైన వైషమ్యాలు ఉన్నాయి, ఈ వైషమ్యాలన్నింటినీ రూపుమాపాలంటే ఒకటి మాస్టర్ కీ ఆఫ్ ద డెమోక్రసీ అని విడమర్చి చెప్పిన మహానుభావుడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు. మరి ఆయన మీ సామాజిక వర్గం గురించి కాబట్టి ఇతర విషయాలు చాలా గట్టిగా చెప్పాడు కదా. ఏఐఎం గురించి తెలుసా మీకు? అన్న ఏఐఎం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కదా, ఐడియా లేదన్న. అంబేద్కర్ ఇండియా మిషన్ ఇన్నా కానీ నాకు ఐడియా. మన ఆంధ్రప్రదేశ్లో దళితుల హక్కుల కోసము పోరాడే సంస్థది. దాదాపు 10 లక్షల సభ్యత్వాలేమో ఉన్నాయి ఏఐఎంలో. సంతోషం. అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళ కృషికి అభినందనలు. కానీ అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చాడు అహింస మార్గంలో. అలాంటి మహాత్మా గాంధీని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని బొమ్మలు పెట్టి, అంటే ప్రజల నానుడి బొమ్మలు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా వాడుకున్నారో అదేవిధంగా దళిత సామాజిక వర్గంలో ఉన్న మేధావులు, అంటే వాళ్ళ మేధావులు కూడా కనుక కుసంస్కారం, అది దాన్ని ఏమంటారన్నా సూడో మేధావులు, అంబేద్కర్ భావాజాలం కానీ అంబేద్కర్ యొక్క విశిష్టమైన ఆలోచన విధానం కానీ ఈ దేశం పైన, ఈ భూమిపైన, ఈ భారతదేశ సమగ్రతకు ఏ ఔన్నత్యానికి పాటుపడినాడో ఆ ఔన్నత్యాన్ని అంతా కూడా సమాజం దూరం పెట్టిందన్న. బికాజ్ ఆఫ్ ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ మావాడు, అంబేద్కర్ మావాడు. అంబేద్కర్ ఎవరివాడు కాడు, భారతదేశ సంపదది, మహామేధావి. మరి అలాంటి అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఏఐఎం స్థాపించి దళితులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎదుగుదల కావాలి. ఆ సంస్థ గురించి మీకు తెలియదా? ఆ మహానుభావుని పేరు చెప్పు. అందరిది అది ఏం అదే ఎవరు ఆ మహానుభావుడు స్థాపించిన మహానుభావుడు? అంబేద్కర్ ఇష్టంతో ఎస్సీ సామాజిక వర్గ నాయకులు స్థాపించిన, అదేనా ఆ స్థాపించిన మహానుభావుని పేరు చెప్పు. ఏమంతే మాధవరావు వాళ్ళదే. మాధవరావు ఒకరి పేరు నేను చెప్పను, అందరి కృషి అది. ఒకరి పేరు చెప్పను. వాళ్ళు అంబేద్కర్ ఆశయాలను సమాజంలో తీసుకుపోతున్నారంటే నేను వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు. కానీ ఈ సూడోయిజం మానుకొని నిజంగా దళిత వాడల్లో దళిత హక్కుల కోసము, దళిత ఏదైతే ఉందో వాళ్ళ యొక్క తెలివితేటలను సమాజం ఈరోజు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన భూమిక ఈ సూడో ఎవరైతే ఉన్నారో. అసలు లేకుండా సమాజంలో నేను చిన్నతనంలో చదువు చూసినది మాల మాదిగలు, మాకు షెడ్యూల్ క్యాస్ట్ అని ఒక ఉన్నాయి 26 కులాలు అట, ఇవన్నీ కొడుకున్నాయి. మాల మాదిగ అనే డిఫరెన్స్ ఉండేది కాదన్న, అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ మీకు ఎండీలు ఎమ్మెల్యే సపరేట్ అయిపోయారు అన్న. చంద్రబాబు నాయుడు వర్గీకరణ తంత్రంలో పావులు చేసుకున్నారన్న. కానీ దానికి మేలే జరిగింది అంటున్నారు. దానికి మీరు ఎండీ కదా? ఎండీ అన్న. మేలు జరిగిందా కీడు జరిగిందా అని నేను దాని ఆర్గ్యుమెంట్ లేకపోనన్నా. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఏ విధంగా మాదిగలను ఓన్ చేసుకోవాలనడానికి అదొక పాచిక. చంద్రబాబు నాయుడు నిజంగా మాదిగలకు సాయం చేశారంటే ఎప్పుడైతే ఉషా మేరా రిపోర్ట్ కమిషన్ అయ్యే ముందు ఆయన సుప్రీంకోర్టులో కొట్టేసినాడో ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయినా మంచి లాయర్లను పెట్టి? ఆయన కుహనీతి కాకపోతే మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004 సీఎం అయిన తర్వాత సుప్రీంకోర్టు 2005లో కొట్టేసిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2 మాటలు అసెంబ్లీ యునానిమస్గా ఇప్పించాడు. ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది మాదిగలు కానీ. తర్వాత ఉషా మేరీ కమిషన్ ఎవరు ఇప్పించారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారు. మా పార్టీకి చేత కావట్లే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను సజ్జల రామకృష్ణ గారు చెప్పాను, మొత్తం రిపోర్ట్ అయితే ఇచ్చాను. సరే ఇదంతా కృషి మా మహాను రాజశేఖర రెడ్డి గారు సార్. ఉషా మేరీ కమిషన్ ఎవరు ఇప్పించారు?
రాజశేఖర గారు ఇచ్చారు. సజ్జల రామకృష్ణ సోనియా గాంధీ గారు చేతకాంతనం మన్మోహన్ సింగ్ చెప్పి ఉషమే రిపోర్ట్ తెప్పించింది ఎవరు? మీ పార్టీ చేతకాంతనమా సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతకాంతనమా? సజ్జల రామకృష్ణ ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదన్నా. ఆయన కదా సలహాదారుడు, అధ్యక్షుడు ఆయన కదా. ఇప్పుడు ఈ రోజు ప్రతి మీటింగ్ లో చంద్రబాబు మొన్న ఉద్యోగాలు డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తే మాదిగలకు వర్గీకరణలో నేను ఎంతో సాయం చేశానని చంద్రబాబు అని పొగుడుతున్నాడు. సొసైటీని డివైడ్ చేసి లబ్ధి పొందడంలో చంద్రబాబు నాయుడు మించిన వాడు లేడన్నా, గుర్తుపెట్టుకో. ఆయనకు మొగుడు ఎవరంటే ఒక రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఎత్తులు తెలుసు, ఆయన జిత్తులు తెలుసు, అన్నీ తెలిసిన వాడు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారికి మొగుడే. సరే, కాసేపు అది పక్కన పెడదాం మనము. త్రిపురనేని మధుసూదన్ రావు మహానుభావుడు, దేవుడు అన్నారు. ఆయన ఎంతో నా జీవితంలో, మీ జీవితానికి ఇచ్చారు. మరి ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పాల్గొని త్రిపురనేని గారిని అంత ఆదర్శంగా తీసుకుని ముందుకు పోతున్న మీరు ఉన్నట్లుండి యూటర్న్ తీసుకొని ఒక బూర్జువా పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి చెంత ఎందుకు చేరారు? కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారు? అప్పుడు మీరు ఆర్ఎస్యు నుంచి ఎన్ఎస్యుకి ఎందుకు పోయారు మీరు? మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. రాజశేఖర రెడ్డి గారు నాకు 86లో తిరుపతిలో పరిచయం కావడం జరిగిందన్న. అంతకుముందు రాయచోటిలో నారాయణ రెడ్డి అని బై ఎలక్షన్ జరిగింది, ఉప ఎన్నిక. ఇప్పుడున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కజిన్. అప్పట్లో రాయచోటి నుండి మదనపల్లి కొన్ని విలేజెస్ ఉన్నాయన్న. అప్పుడు బాగా మట్టి రోడ్లు అవి ఇవి, చిన్న మండ్యం ఉంది, చిన్న మండ్యము, కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడ సార్ నాకు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు నుండి ఒక 1 year నన్ను అబ్జర్వేషన్ పెట్టాడు సారు. పెట్టుకొని నీ తెలివితేటలు, అప్పుడు బాగా బాగా షార్ప్గా ఉండేవాడిని. నీ ఎన్ఎస్ఏలో సభ్యత్వం ఇప్పించడము. నేను అప్పుడు రాయలసీమ ప్రాంతంలో అంటే ఎస్యూ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎన్ఎస్ఏలో పనిచేయడము. అప్పుడు సుధాకర్ రెడ్డి ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉండి కూడా ప్రభాకర్ అని మదనపల్లి అతను, బక్క ప్రభాకర్ అని మీకు ఐడియా ఉంటుంది. ప్రభాకర్ అప్పుడు యూనివర్సిటీ అంతా కోఆర్డినేటర్ ఉండే. ఆయన ఏం చేసినాడు, కొందరు సుధాకర్ రెడ్డి చెప్పినాన్ని శ్రీనివాసరెడ్డికి, వాళ్ళకు హేమంత్ రెడ్డికి, వాళ్ళకి సీట్ ఇచ్చినాడు. అప్పట్లోనే ఇదే కరుణాకర్ ఉన్నాడుగా, ఆర్ కరుణాకర్ అని నా మిత్రుడు. ఆర్ కరుణాకర్ నేను ఇద్దరం కలిసి రామకృష్ణ అని రాజీవ్ యాక్టివ్ ఎన్ఎస్ఏ అని పెట్టి గెలిపించాను, ఒక దళిత బిడ్డను. మీకు తిరుపతిలో రాజశేఖర్ గారు పరిచయం అయ్యారన్నా. మిమ్మల్ని ఎందుకు అబ్జర్వేషన్లో పెట్టాడైనా? అంటే నా యొక్క చాకిచక్యము, నాకున్న పరిజ్ఞానము, ఒక అంశం పైన ఉన్న అవగాహన, విశ్లేషణ, ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. కానీ మీ లైన్ వేరే కదా, మీరు ఆ లైన్లోకి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఒక్కసారిగా రాడికల్ ఉద్యమాలు, ఒక కమ్యూనిస్ట్ భావజాలము, ఒక మావోయిజాన్ని వంట పట్టించుకున్న మీరు బూర్జువా పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది కదా, రెండు విరుద్ధ పార్టీలు కదా. బూర్జువా పార్టీలోకి నేను పోలేదన్నా. బూర్జువా పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ యొక్క ఆనిముత్యం, ఆ ముత్యం దగ్గర పోయినాను నేను. మరి ఎక్కడుంటే ఏముందన్నా, గంజాయి ఇప్పుడు చుట్టూ తులసి మొక్కలు పెట్టుకుని మధ్యలో గంజాయి ఉన్న దాని మీదకే పోతుంది. నాకు సంబంధం. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మహానాయకుడు, గొప్ప వ్యక్తి. నేను లేదని లేదు, ఎవరికైనా మహానుభావుడు ఆయన, గొప్ప నాయకుడు ఆయన. ఓకేనా, వెల్ఫేర్ని ఆ స్థాయిలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, పేదల పక్షపాతి, పేదల గుండెల్లో ఈ రోజుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డిని కాదనను. రాజశేఖర రెడ్డిని అభిమానించి మీరు అక్కడ ఆయన వెంట ఊరుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అంటే ఎలా మార్చుకున్నారు మీ సిద్ధాంతాలని? సిద్ధాంతాలను మార్చుకోవడం అంటేనా, ఆ రోజు ఉన్నటువంటి నిర్బంధం చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పార్టీ పైన నిర్బంధం పెట్టారు. నిర్బంధం వస్తేనే నేను అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు మండల్ కమిషన్ అని విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు వచ్చింది. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు స్టేట్ ప్రెసిడెంట్గా, మన ఆర్ కరుణాకర్ గారు రాయలసీమ రీజన్కు, నేను తిరుపతికి మండల్ కమిషన్కు కోఆర్డినేటర్గా ఉండి ఆ ఉద్యమం ప్రాతిపదికన విద్యార్థుల్లో పని చేసుకుంటూ పోవడం జరిగింది. ఆ చనువుతో సారు మమ్మల్ని, నన్ను కానీ కరుణాకర్ కానీ వీళ్ళంతా ఆర్ఎస్యుపై నిషేధం విధించిన మీరు ఎన్ఎస్యులో చేరి చాప కింది లాగా ఆర్ఎస్యు కోసం పనిచేయలేదంటారా? అంటే ఆర్ఎస్యు అంటే ఏందనుకుంటావునా? రాడికల్స్ అంటే ఏంటి? నేను రాడికల్ స్టూడెంట్ భావజాలం ఉన్న నాలో ఆర్ఎస్యు అంటే రాయలసీమ స్టూడెంట్ యూనియన్ స్థాపించింది నేను. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఉండొచ్చు, దాని భావజాలం ఉండొచ్చు. ఆర్ఎస్యు వ్యవస్థాపకులు భూమన్ గారు కదంటారా? భూమన్ సార్. మరి స్థాపించింది నేను, మీరు అంటారు?
రాయలసీమ స్టూడెంట్ యూనియన్, ఓకే ఓకే రాయలసీమ స్టూడెంట్ యూనియన్ నా రూమ్ మీద ఉండేది ఆర్ఎస్యూ అని. ఓకే అప్పుడు చెన్నారెడ్డి గారి ఓఎస్డి రాజు అని ఉండే అప్పుడు మాకు డిఎస్పి. నన్ను అబ్యూస్గా మాట్లాడితే నేను చెప్పాను, రాడికల్ స్టూడెంట్ యూనియన్ కావచ్చు, నా భావజాలం కావచ్చు, నా గురువులు కావచ్చు, కానీ సమాజానికి ద్రోహం చేసే పనులు నేనేం చేయలేదు. సమాజాన్ని కించపరిచే కానీ రాజ్యాంగబద్ధంగా నేను వ్యవహరిస్తున్నా. ఈ సంస్థ రాయలసీమ స్టూడెంట్ యూనియన్ దాని అధ్యక్షుడిని నేను. కాబట్టి నీ పోలీసు కుతంత్రాలు నా దగ్గర పనిచేయవని చెప్పి ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన. దట్ ఈస్ నుంచి ఎన్ఎస్యూలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి వచ్చి ఆయన మన్ననలు పొందారు. మన్ననలు కాదన్నా, ఒక మంచి ఫాలోయర్గా ఆయన నాకు ఏదైతే ఎక్సర్సైజ్ ఇస్తారో దాన్ని కంపల్సరీ ఫుల్ఫిల్ చేసేవాడిని. చాలా సైకిల్ మీద. మీ రాజకీయ ప్రయాణానికి మీ రాజకీయ గురువు ఇవన్నీ కూడా రాజకీయ మీరు ఈ స్థాయిలో ఎదిగారు అంటే గిన కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి మీ జీవితానికి ఆయనే అంటారు. ఓకే, పక్కన 100% ట్రూ, 100% పక్క ట్రూ. మరి అలాంటప్పుడు నేను ఒక మాట అంటాను, లబ్బి వెంకటస్వామి గారికి విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు అంటే ఏమంటారు? ఏ విషయంలో? రాజశేఖర రెడ్డి గారే అన్నీ మీకు. అవును, ఓకేనా? ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఓకేనా? అంతా నేను చేశాను. శివాన్ని కూడా పోస్ట్ మార్టం చేయించింది నేనేనా, మా గురువుది. మీ గురువు చేయించారన్నా, ఆయన చనిపోయాడు. అవును, పుట్టడి దుఃఖంలో ఉన్నారు ఆ కుటుంబం. అవును. కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసింది వారిని. పాదయాత్ర ఓదార్పు యాత్ర చేస్తానంటే ఒప్పుకోలేదు. అన్నిటికీ అడ్డంకులు వేస్తుంటే ఆ దుఃఖంలో తండ్రి కోసం అసూలు బాసిన వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రను భుజానికి ఎత్తుకున్నారు. ఆ తరువాత పార్టీ, ఆ తరువాత ఆయన జైలుకు పంపించారు. ఎన్నో కుట్రలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇన్ని తెలుసు కదా. మరి ఆ సందర్భంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవకుండా, కష్టాల్లో ఉన్న వైఎస్ కుటుంబం వెంట నడవకుండా మీ దారి మీరు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలో కొనసాగారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. అప్పుడు మీకు కృతజ్ఞత ఉందా, విశ్వాసం ఉందా అంటే ఏమంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్. దీనికి నేను సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు చెప్పావో వీటన్నిటిని నేను ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి సార్ను వివిధ దశల్లో కలవడం జరిగింది. కలిసిన సార్ నుండి, లేదు వెంకట్, నేను అమ్మనే ప్రయోగం చేయదలుచుకున్నాం సమాజం మీద, నాన్న పేరు మీద, మీరందరూ వద్దులేని చెప్పాడు. ఆడికి నేనేం చెప్పినా, సార్ ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా అటు ఇటు అయితే నేను నీ ఎంట నడవడానికి సిద్ధము సార్ అంటే, వెంకట్ తొందరపడొద్దు అన్నాడు సార్. తర్వాత నేనేం చేసిన అంటే ఒకసారి ఢిల్లీలో ప్రోగ్రామ్. ప్రభుత్వం అటు ఇటు అంటే అప్పటి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఏమైనా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అటువంటి కూల్చివేతలు ఆయన ఇంట్లో వంటలు లేదన్నా. మరి ప్రభుత్వం అటు ఇటు అయితే ఎందుకంటే అటు ఇటు అని అంటే ఇప్పుడు రోసే గారు సీఎం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మనకి అవకాశం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్న సోనియా గాంధీ గారు ఏంది సార్కు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి మళ్ళా సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలని ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి ప్రక్రియలు ఉంటే నేను నీ ఏంటో నడుస్తాను సార్. అదేంటే, వెంకట్ నువ్వు నాయన నిన్ను దీవించి టికెట్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని ప్రజలు నిన్ను ఆశీర్వదించారు. నువ్వు ఈరోజు నేను ఒక పరీక్షకు వెళ్తున్నా, అది మంచి అవుతుందో చెడు అవుతుందో తెలియదు, నీ గొంతు కోయడం నాకు సబబు కాదు. నువ్వు రాజకీయంగా ఎదగాలి, నీకు ఎప్పుడు రాజకీయంగా నేను తోడుంటా. నీ రాజకీయ జీవితంలో నాయన ఏదైతే నీ నుండి ఆశించాడో దాన్ని ఫుల్ఫిల్ చేసుకురమ్మని అనే ఒక సూచన, ఒక సంకేతం నాకు ఇవ్వడము. నేను ఆ రోజున ఢిల్లీలో సార్ మీటింగ్ పెడితే నేను ఫ్లైట్ ఎక్కాను. ఎక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు మా గురువుగారిని మనసులో చూస్తే మహానుభావుడు ఒక మాట చెప్పాడు నాకు, చైర్మన్ నువ్వు ఎవరికైనా బానిసగా ఉండొద్దు, విశ్వాసపాత్రునిగా ఉండు, లాయలిస్టుగా ఉండు, టీ తాగిన కానీ కూడా కృతజ్ఞత భావంతుండు, అది నీలో ప్రస్ఫుటంగా ఉంది, నాకు నీవి నా నమ్మకం ఉంది అంటే అప్పుడు నేను ఫ్లైట్ దిగేసి వచ్చాను. ఓకే, ఇక్కడ విశ్వాసం మాత్రమే ఇక్కడ ఎవరికి బంట్రోతుగా కూలీగా ఉండద్దని చెప్పాడు. విశ్వాసాన్ని ప్రదర్శించాను. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కష్టాల్లో నా కుటుంబం వెంట నడచాల్సిన
బాధ్యత మీద దాని విశ్వాసాన్ని ప్రదర్శించడము అంటారనమాట. నేను విశ్వాసపాత్రుడు ఉండడానికి శత విధాలుగా ప్రయత్నం చేయడం ఎందుకు జరిగింది. మిగతా వాళ్ళని దగ్గర పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి జూపూడి ప్రభాకర్ గారు ఏఆర్డీఓలో పనిచేస్తుండే ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారి వెంట వస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మండలకు పంపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. Yes. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆయన తెలుసు. అవును. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రతి అడుగులో కూడా జూపూడి ప్రభాకర్ ఓదార్పు యాత్ర ప్రతి దాంట్లో కూడా జూపూడి ప్రభాకర్ గారు నడిచారు. మరి జూపూడి ప్రభాకర్ గారిని దూరం అదే సామాజిక వర్గం, ఆయన దళిత సామాజిక, ఆయన మాలైతే మీరు మాదిగా, అంటే జూపూడి ప్రభాకర్ని దూరం పెట్టని జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన రాజీనామా చేసి వచ్చాడు, మరి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మరీ వచ్చాడు. లబ్బిని ఎందుకు దూరం పెట్టారంటే ఏం పెడతారు? నేను ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో ప్రతి మీటింగ్లో ఉన్నాను, మీరు చూసుకోండి వీడియోలు. ఓకే. మార్కాపురము, దోర్నాల, ఎర్రగొండపాలెము, ఆల్మోస్ట్ ఆల్ అంటే పశ్చిమ ప్రాంతంకు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు మేమంతా కలిసి సారమడి ఉన్నాం. సారు 2-3 సందర్భంలో నేను ఈ అంశం చెప్పినప్పుడు, సమయం వచ్చినప్పుడు నువ్వు నా మనిషివి కదా, ఎందుకు తొందరపడతావు, నువ్వు నా మనిషివి, తొందరపడాల్సిన అవసరం లేదు, నీ లీడర్షిప్ను ప్రూవ్ చేసుకో, నీకు మా నాయన అవకాశం ఇచ్చాడు, నువ్వు లీడర్గా ఎదగాలి, నువ్వు ఎవరికి బానిస కాదు అనే భావజాలంతో ఆయన కూడా ఏమన్నాడు, నువ్వు లీడర్గా ఎదగమంటే అన్న ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తి మా నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నో క్రానిక్ ఇష్యూస్ నా నియోజకవర్గంలో ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు 98 జీవో అని 44 గ్రామాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీలు, రైతు కుటుంబాలు శ్రీశైలం ప్రాజెక్టుకి ఇచ్చారు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఈ కరెంటు మనం నిలబడింది. శ్రీశైలం నీళ్లు అంటే 44 గ్రామాలు కోల్పోయిన రైతాంగము, రైతు కూలీలు. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ సీఎం గారు, సుప్రీంకోర్టు జడ్జి, స్పీకర్ గారు వచ్చి వాళ్ళకు పరిహారం ఇచ్చారు. ఆ రోజుల్లో 98 జీవో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రామిస్ చేశారు. మళ్ళా ఆ నినాదాన్ని ఆ ప్రజలు ఒక పెద్ద వాళ్ళకు సంతోషం కలిగించింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు. గడిచిన రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు ఈ 98 జీవో వాళ్ళను నమ్మించి మోసగించి ఎలక్షన్స్లో పాటుపడి వాళ్ళ శ్రమను దోచుకునే తర్వాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత మర్చిపోయినారు. నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్పే సమాధానానికి పొందం లేదన్నా. నేను అడిగింది ఒకటి, మీరు చెబుతోంది ఒకటి. చెప్పండి. జూపూడి గారిని అక్కున చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ రోజు ఆ పార్టీలో ఉన్న జూపూడి గారు ఇప్పుడంతా కొత్తగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండా దండగా నిలబడింది జూపూడి గారు. ఆ రోజు ఎవ్వరు లేరు, ఆ రోజు ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు ఉండింది ఆయనే. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే 2014లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ను కాదని ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడం ఆయన చేసిన మేజర్ మిస్టేక్. చాలా మంది చేశారు అది, కానీ జూపూడి గారికి వర్తిస్తుంది, అందరూ కూడా ఆయనే అంటారు. ఒకటి ఆయనను హక్కును చేర్చుకున్నా, మీరు లబ్బీ గారిని ఎందుకు దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? వెరీ గుడ్. జూపూడి గారి యొక్క రాజకీయ ప్రవేశం కానీ, జూపూడి గారు, రాజశేఖర రెడ్డి గారు ఒక మాల సామాజిక వర్గంలో ఒక ఎమ్మెల్సీ, మాదిగ సామాజికం నుండి ఒక ఎమ్మెల్సీ తీసుకోవాలని దాంట్లో మాదిగ ఒకటి, మాలకు ఒకటి ఇచ్చినాడు. అంటే నామినేటెడ్ పోస్టు. ఐఎమ్ నాట్ ఏ నామినేటెడ్ మ్యాన్, ఐఎమ్ ఎలక్టెడ్ మ్యాన్. కరెక్ట్. 2,14,000 మంది ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు టికెట్ నాకు ఇస్తే నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళు ఎన్నో ఆశలు. రాజీనామా చేసి జగన్ గారు వెంట నడవలేదు ఆ రోజు. ఎవరు రాజీనామా చేస్తే వెంకట్ గురునాథ్ రెడ్డి కుటుంబం ఎంత లాయలు అసలుకి. వైఎస్ కుటుంబానికి గురునాథ్, అనంతపురం బీనారాయణ రెడ్డి కుటుంబం ఎంత లాయలు. వాళ్ళు రాజీనామా చేసి బయటికి రాలేదా గురునాథ్ రెడ్డి వాళ్ళు? అవును. గడికోట శ్రీకాంత్ రెడ్డి బయటికి రాలేదా? అవును. ఎంతమంది బయటికి రాలేదు చెప్పాలంటే? రాష్ట్ర వ్యాప్తంగా బయటికి వచ్చిన వారంతా కూడా మళ్ళా ఎన్నికలు పెట్టి విజయ గంట మోగించారు దశమికి. మీ కంటెంట్కి నేను ఒకటే సవాల్. జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే నా నియోజకవర్గంలో ఉన్న క్రానిక్ సమస్యలు 98 జీవోలో 1650 మంది ఉద్యోగాలు ఇప్పించానన్నా. అన్నా మీకు శివభక్తుడు అనుకుంటా మీరు పక్క? వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఓకే. ఏడుగురు సాయిబాబా భక్తుడు. సాయిబాబా భక్తుడు. ఏ దేవుడిని ఎక్కువ కొలుస్తారన్నా? నేను శివుడే. శివుడి కదా. లబ్బి వెంకటస్వామి అనే నేను శివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అన్ని వాస్తవాలే చెప్తాను అని ఒక మాట చెప్పడన్నా. లబ్బి వెంకటస్వామి అనే నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఇంత అభివృద్ధి, ఇంత ఉన్నతి స్థాయిలో నన్ను సమాజంలో
నిలిపినందుకు ఆయన కృతజ్ఞతగా నేను ఆయన మీద ఉన్న భక్తి విశ్వాసాలకు లోబడి అన్నీ నిజమే చెప్తాను, అబద్ధం అనేది నా నోట ఉండదు. ఓకే, ఇప్పుడు అడిగే ప్రశ్న చెప్పండి. మీరు ఓకే జగన్ గారు వెంట ఉన్నారు, వెళ్ళాలనుకున్నారు వైసీపీలోకి. అయితే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రోషయ్య గారు మంత్రి, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఏరాస్ ప్రతాప్ రెడ్డి మంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఏరాస్ ప్రతాప్ రెడ్డితో పాటు కర్నూలు జిల్లాలోని ఇంకా కొంతమంది నాయకులు కూడా వారించి జగన్ వెంట వెళ్తే ఏమొస్తుంది, ఈ పార్టీలో ఉంటే నీకు అన్నీ వస్తున్నాయి. అప్పుడే నిప్పుల వాగుపైన మీకు నిప్పుల వాగుపైన ఒక పవర్ ప్లాంట్ అనేది వచ్చింది. ఈ పవర్ ప్లాంట్లో నీకు డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి, అక్కడికి పోతే ఏమొస్తుంది, బూడిదే వచ్చేది నీకు అని మీకు చెప్పడంతో ఓకేనా మీరు కాంగ్రెస్ పార్టీలో ఆగిపోయారు. అంతటితో ఆగలేదు, డబ్బులు కాదు కావాల్సింది, పవర్ ప్లాంట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్, అది మరికొంతమంది రెచ్చగొడితే భాగస్వామి అడిగితే ఏరాస్ ప్రతాప్ రెడ్డి మీనమేషాలు లెక్కించడంతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించిన చరిత్ర లభ్య వెంకట సమితి కాదంటారా? అన్నా నీకు వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం. ఓకే రైట్, చెప్పండి. మీరు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ, 49% ఏరాస్ ప్రతాప్ రెడ్డిది, 51% కేఈ కృష్ణమూర్తి వాళ్ళది. నేను ఒప్పింది కృష్ణమూర్తి వాళ్ళు వారిస్తారని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి వాక్చాతుర్యంతో క్వశ్చన్ తప్పుదోవ పట్టించు. చెప్పన్నా, వేంపేట గ్రామమే నా సొంత గ్రామం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు సచిన్ రోజు నిపులవాగు మీద 7 మెగావాట్ల సంతకం తీసుకొస్తావా? రాజశేఖర్ చచ్చిపోయినాడు ఆ రోజు, సెప్టెంబర్ 2. డబ్బులకు బేరసారా రాలేదా మీరు? ఉండన్నా, డబ్బులకు బేరసారా రాలేదా అన్నా? నేను చెప్తాను, వేంపేట గ్రామం యొక్క నేపథ్యం తెలుసా? నక్సలేట్ల విలేజ్ అది. 23 మంది ఊచకోతకు గురైనటువంటి విలేజ్. చరిత్రలో ఈరోజు SC/ST యాక్ట్ వచ్చిందంటే పాస్వాన్ గారు బికాస్ ఆఫ్ వేంపేట. అటువంటి గ్రామంలో గ్రామాన్ని చీల్చి నువ్వు నా సొంత ఊర్లో నాకు తెలియకుండా నువ్వు 7 మెగావాట్ల పవర్ ప్లాంట్ తీసుకొస్తే గ్రామం మునిగిపోతుంటే నేనేం చేతులు గాజులు దొరుకున్నానా? ఓకే, నాకు చెప్పావా నువ్వు? ఓకే, నాకు చెప్పావా? ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, పిలుచు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాము. ఆ అసెంబ్లీలో నేను క్వశ్చన్ చేస్తుంటే ఆయన అందిస్తూ అసెంబ్లీ నేను ఉంటే మాట్లాడు స్పీచ్ ఇస్తుంటే బయటకు వచ్చి అప్పుడు డీజీపీ వాళ్ళ బావ గారు ఉన్నారు, నా పేటలో మొత్తం ఎస్సీ కాలనీలో మొత్తము పోలీసు రివాజ్ చేయించాడన్నా. ఎందుకు చేయించాడు నాకు తెలుసా? ఎందుకు? ఎస్సీస్ అమాయకులు అంతో వీళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోతారు. పోలీసు రివాజ్ చేస్తే అప్పటికప్పుడు నేను ఫోన్ చేసి అప్పటికే ఇంట్లో ఫోన్ చేసినాడు. ఏందన్నా నువ్వు నాకు ఒక్క మాట చెప్పాలి కదా, నీకు పవర్ ప్లాంట్ వ్యాపారం కన్నా ప్రజలు ముఖ్యం కదా? వాళ్ళు ఒకప్పుడు నిన్ను ఆ గ్రామం అంతా నిన్ను అక్కున చేర్చుకునేది, నీకు మెజార్టీ ఇచ్చిన విలేజ్ అది. అలాంటి విలేజ్లో పోలీస్ కావచ్చేందన్నా అని మాట్లాడితే నాకు సంబంధం లేదు అన్నాడు. అప్పటికప్పుడు డీజీపీ గారు ఫోన్ చేసి నేను మళ్ళీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీసులు ఒక్క నిమిషము పోలీసులు కావత్ గారు ఉంటే ఆ గ్రామంలో వేరే పరిణామాలు వస్తాయి. అంటే వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసినా ఎవరు ఏమన్నా ఏమవుతుందన్నా ఒక ప్రాణాలు పోతాయి. ఎన్కౌంటర్ పోలీసులు కాల్పు జరుపుతారు కదన్నా, దానివల్ల ఎవరికి నష్టము? నాకు నష్టం కాదా? నా నాయకత్వానికి నష్టం కదా? అలాంటి ప్రక్రియను నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తానా? సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితేనే మీరు పార్టీలో ఆగిపోయారన్నా, నేను దీన్ని ఒప్పుకుంటానన్నా. మళ్ళీ 2014లో వైసీపీని కాదని టీడీపీ నుంచి ఎలా బరిలోకి దిగారు మీరు? చెప్పు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పంపించాడా? గౌరవ్ వెంకరెడ్డి అనే అతను నంద్యాల జిల్లా అధ్యక్షుడు వైసీపీకి. అతను చెప్పిన వ్యవహారం ఏంటంటే లబ్బి అనే వానికి ఏ పార్టీలో టికెట్ రాకుండా చేసేంత దమ్ము ధైర్యం నాయకత్వం వాళ్ళ దగ్గర ఉందని మా అనుచరుల దగ్గర అందరి దగ్గర వాగాడు, మొత్తం చెప్పాడు. చెప్తే నేను అప్పుడు ఛాలెంజ్ తీసుకుని సార్ను కలిశాను. వెయిట్ అన్నాడు. 3 సార్లు కలిశాను, 4 సార్లు కలిశాను. జగన్ సారు ఒకరోజు నాకు టైం ఇచ్చేసి ఇంటికాడికి పోయాక గేట్లు క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చాను. ఏం చేయాలని చెప్పేసి నాకు బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య యాదవ్ మాకు వద్దులే అని ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో నేను మంతనాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య
ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కీ పర్సన్ అయినాడు. నాకు ఆయనకు విద్యార్థి సంఘం బాగా చనువుంది. నాకు మిగతా కేఈ కృష్ణమూర్తి గారు కానీ ఇంకొక మా జిల్లాలో ఏ రాజకీయ నాయకుడి దగ్గరకు పోలేదు నేను. ఆర్ కృష్ణయ్యతో మంత్రాలు చేపిస్తే ఎమ్మడే లబ్బి మంచోడు గెలుస్తాడు కూడా, మన అధికారంలో వస్తే కూడా మంచి పొజిషన్ ఇద్దామని చెప్పి ఆయనకు చెప్తే ఆర్ కృష్ణయ్యన్న నేను సీఎం రమేష్ కలిసి బాబు గారిని కలిసాం. ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోలేదే. ఓకే ఓకే. నాకు అన్నా ఇంకొకటి నువ్వు ఫోన్ పక్కన పెట్టుకోసేపు. అన్నయ్య నమస్తే, బాగున్నారా? నమస్తే నమస్తే నారాజు, బాగున్నాను. బాగున్నావా? బాగున్నాయా? ఏంటన్నయ్య అంత బాగున్నారు కదా, హ్యాపీ కదా? అంతా మంచిగా. అన్నయ్య చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా, క్లారిటీ కావాలా? నాతో ఇంటర్వ్యూలో కూర్చున్న వ్యక్తి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు. మీ పైన కామెంట్ చేశాడు, దాని క్లారిటీ కావాలి నాకు. కామెంటా? నాతో కామెంట్ ఉంది. 2014లో లబ్బి వెంకటస్వామి అనేవాడికి ఏ పార్టీలో కూడా టికెట్ రాకుండా చేస్తాను, ఏ పార్టీలో టికెట్ రాదు అని మీరు ఛాలెంజ్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అనేది గౌరవ వెంకటరెడ్డి గారి గురించే, గౌరవ వెంకటరెడ్డి గారి గురించే, గౌరవ వెంకటరెడ్డి గారి లైన్ లో అనడంతోనే నేను టీడీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని చూపించాను, గౌరవ వెంకటరెడ్డి నాకు టికెట్ రానివ్వను అని ఛాలెంజ్ చేశాడు అన్నారు. అవునా? నాకు అవసరం లేదు, నాకు అటువంటి ఛాలెంజ్ చేయను, ఎవరిని అట్లా విధంగా మాట్లాడను. నా ఇంటర్వ్యూలో మీ గురించి ఆరోపిస్తుంటే నేను మిమ్మల్ని లైన్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, వాళ్ళు ఏమన్నారు కానీ నేనైతే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి అనవసరంగా ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయలేదు, ఎవరికి చేయలేదు. ఓకే రైట్. ఇవాళ మొన్న కానీ బైరెడ్డి రాజశేఖర బిడ్డకు అడిగితే కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి ఇచ్చుకోండి అని చెప్పిన సార్ చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగినారు పిలిచి. ఓకే, అదే లబ్బి వెంకటస్వామి గారు మీరు కాంగ్రెస్ టీడీపీలోకి ఎందుకు అంటే గౌరవ వెంకటరెడ్డి ఇలా ఛాలెంజ్ చేశాడు కాబట్టి వెళ్ళాను అంటున్నారు టీడీపీలోకి. నేను చేయను అట్లా, నాకు అవసరం లేదు, అతని గురించి మాట్లాడే అవసరం లేదు. ఒక వ్యక్తి పార్టీ మాట్లాడబోతే మాట చెప్పిన ఇట్లా వాడుతున్నా నీకు అవకాశం ఉంటుందా లేకుంటే లేదన్న తర్వాత నేను అతను మాట్లాడింది లేదు, అతని గురించి నేను మాట్లాడే అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ అన్న, నమస్తే. మరి ఏమంటారు అన్న? ఇప్పుడు కాలం అనేది చాలా విలువైనది. గడిచిన కాలాన్ని భవిష్యత్తుకు అనువదించినప్పుడు కొన్ని నిజాలు అనేది మరుగున పడిపోతాయి. ఆ రోజున జరిగిన పరిస్థితి అంటే నేను ఇప్పుడు మల్లారెడ్డి గారిని పెద్ద మల్లారెడ్డి గారని నాకు చాలా అత్యంత ఆప్తుడు ఉండే. పెద్ద మల్లారెడ్డి మిడుతూరు చనిపోయినాడు ఆయన. ఆయన నాకు ఇచ్చినట్టు ఇన్స్పిరేషన్ కాన్స్టిట్యున్సీలో చాలా. ఇవన్నీ వ్యవహారాలకు ఆద్యుడు, నన్ను ఇన్స్పిరేట్ చేసింది కూడా ఆయన్ని. ఇప్పుడు లేడు, సాక్ష్యం తెమ్మంటే నేనే దాదా. నిజాయితీ పరుడు అన్న, పూర్తి నిజాయితీ పరుడు మీరు. నో డౌట్, 100% నో డౌట్. ఏమే నిప్పుల వాగుపైన పవర్ ప్లాంట్ వస్తే రైతుల కడుపు కొడుతున్నారు, రాజశేఖర రెడ్డి మరణం రోజున రైతులు కడుపు కొడతారా అని రైతుల కోసము ఉద్యమించిన గొప్ప నాయకుడు మీరు. ఎలాంటి లాభాపేక్షకు పోలేదు, మిగతా వాళ్ళు చేసినవన్నీ అంత ట్రాష్. ఓకే, అంత ట్రాష్. ఓకేనా? మీరు చాలా గొప్ప నాయకుడు. మరి అంత గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీలోకి పోలేదు, గౌరవ వెంకటరెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కాబట్టి టీడీపీలోకి వెళ్ళారు మీరు. మరి ప్రజలు 2014లో మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? నందికొట్కూరు నుంచి ఐజైని ఎందుకు ఆదరించారు అక్కడ? అదంతా లబ్బి వెంకటస్వామి వాడు టికెట్ తీసుకున్నాడు మా ప్రమేయం లేకుండా. ఎందుకంటే నిప్పుల వాగు అనేది ప్రధానమైన నా జీవితానికి పెద్ద అడ్డంకు. ఎప్పుడైతే నేను క్యాన్సర్ కోసం పోరాటం చేశారన్న మీరు, అడ్డంకి కాదు, మంచి కోసం పోరాటం చేశారు కదా మీరు. ప్రజలకు మంచి చేయాలంటే ఈ ఫీడలిస్టులు మంచి చేయనిస్తారన్నా. ఓకే, ఫీడలిస్టులు ఏరాస్ ప్రతాప్ రెడ్డితో ఇప్పుడు మాట్లాడుతీవి, నాకేంటంటే ఇవ్వకపోతేవి నేను చెప్తూ అప్పుడు ఎంత ఘోరం చేశారు. నిప్పుల వాగు అనేదేనా ఊరు మధ్యన వస్తుందన్న, ఊరు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ సెంచులు కొట్టుకుపోతానన్నా. నాను పేదల కోసం పోరాటం చేశామన్నా, పేదల పక్షాతేన లబ్బి 5 సంవత్సరాలు నిరాహార దీక్ష ఓడించారు. 5 సంవత్సరాలు నిరాహార దీక్ష చేపించి పేద ప్రజలతో, అమ్మాయిలు లేడీస్ తో దాన్ని చేయలేదు కదన్నా, చేయించాను. చేయలేదు కదా నువ్వు. నేను ప్రజల మీద కన్సర్న్ అడుగుతుంది కదా, ప్రజల కోసం. ఇప్పుడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు ఇక్కడ నిరాహార దీక్ష చేశారు. అది అంశం వేరు, ఇది అంశం వేరు అన్న. 5 సంవత్సరాలు నీ నియోజకవర్గం బాగు కోసం నువ్వు దీక్ష చేయాల్సింది, వేరే వాళ్ళు దీక్ష చేస్తే నువ్వెందుకన్నా? ఇది స్టార్టింగ్ చేసింది నేనన్నా. నేను దీక్షలో కూర్చోవాల్సింది, ఎమ్మెల్యే దీక్షలో కూర్చున్నా కాబట్టి నువ్వు నేను కూర్చోలేదు, కూర్చోబెట్టానన్నా. అంటే ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు లీడర్ అని వాడు 5 సంవత్సరాలు కూర్చుంటా సాధన కోసం. పొట్టి శ్రీరామ్ 5 సంవత్సరాలు, పొట్టి శ్రీరామ్ 5 సంవత్సరాలు పొట్టి శ్రీరామ్ మిగతా సమస్యలు ఏం కావాలి నియోజకవర్గంలో? అరే ప్రజలేం కావాలి, రాష్ట్రం కథలు రావాలి, రాష్ట్రం దిగి రావాలి. ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి.
ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన దీక్ష ఆమరణ నిరాదీక్ష 14 రోజులు చేశాడు కాబట్టి 1650 ఉద్యోగాలు ఇప్పించాను. దట్ ఈస్ ద లబ్బి. మరి ఆ నిప్పుల వాగు అలాగా నిప్పుల వాగు అవినీతి పరుల చేతులు ఎట్ట పెడతారా? ఆ పవర్ ప్లాంట్ సాగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిప్పుల వాగు అంటే నిప్పు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే దాని అంతసేపు ఎలా కొనసాగించారు? మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చాడు కూడా క్యాన్సిల్ చేయించాడు. అదే అన్న, అది మా నాయకుడు. మీ నాయకుడు చేసి అంతవరకు ప్రజల సౌభాగ్యము, గ్రామ వికాసము. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల పైన నేను తప్పు మీ స్వార్థం కోసం టీడీపీలోకి వెళ్ళారు. ఇక్కడ 2014 వైసీపీలో మీకు అవకాశం రాలే, ఐజాయికి అవకాశం ఇచ్చారు. మీకు టికెట్ కావాలి, రాజకీయ ఆకాంక్ష, రాజకీయ యావ పుట్టింది కాబట్టి టీడీపీలోకి వెళ్ళారు, పోటీ చేశారు, ఐజాయిపై చిత్తుగా ఓడిపోయారు. నీకు కొంత అన్ని తెలుసుకొని మాట్లాడితే నేను నమస్కారం. 2014 ఎందుకు ఓడిపోయారు చెప్పన్నా? మిమ్మల్ని ఓడించింది ఎవరు చెప్పన్నా? అది సీక్రెట్ చెప్పమంటే ఓపెన్ చెప్పన్నా, తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను. నాకు ఇంటర్వ్యూలో కావాలా? అందరు ఫీడలిస్టులు కలిసి నన్ను ఓడగొట్టారన్న. నువ్వు బలమైన నాయకుడు, బలమైన నాయకుడు. నా దగ్గర డబ్బు ఆడుంది, డబ్బు కావాలి కదా. డబ్బేనా మెయిన్? డబ్బే నన్ను ఓడగొట్టింది. డబ్బు తీసుకొని ప్రజలు ఓట్లేస్తారు. డబ్బులు తీసుకుని ఓటేస్తారా? నా దగ్గర తిరగడానికి కూడా డబ్బు లేదు. ఆడికి 65,000 ఓట్లు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన మీరు 2009 నుంచి 14 ఎమ్మెల్యేగా చేసిన మీ వద్ద డబ్బు లేదా తిరగడానికి? నేను డబ్బు సంపాదాలంటే నాకు ఒక హెచ్ఎన్ఎస్ చాలనా? 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది, మిషనరీ. ఒక్క పర్సెంటేజ్ కూడా 70 కోట్లు. మరి ఏ డబ్బు లేకుండా ఈ రోజు హైదరాబాద్ లో కంపెనీ స్టార్ట్ చేస్తుంటే ఎలా స్టార్ట్ చేశారు? గతంలో హైదరాబాద్ కు వచ్చి రియల్ ఎస్టేట్ లో చేసిన డబ్బు అంతా ఏం చేశారు? నేను రాజకీయంలో ఖర్చు పెట్టానన్నా. నా రక్తము, నా చెమట, నా రాజకీయ సంపద అంత అదంతా రాజకీయానికి. నాకు ఇప్పటికి ఇల్లు లేదు, నీకు తెలుసు. 2014 ఇప్పుడు నాకు ఇల్లు లేదు, బాడీ ఉంటా తెలుసా నీకు? ఇప్పటికి ఇల్లు లేదు తెలుసన్నా. తలతలా మెరిసే కద్దల చొక్కాలు వేసినా కూడా మీరు చాలా పేదోడు, అసలుకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని కర్నూలు అందరూ అంటుంటారు. అది నేను కూడా విన్నానన్నా. కానీ ఇప్పుడు ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తున్నారంట, ఇప్పుడైనా మీరు బాగుండాలని నేను కోరుకుంటాను. స్టార్ట్అప్ కంపెనీ అన్న, అవినీతి కంపెనీ కాదన్నా. 100 మందికి పేదలకు ఉద్యోగం కోసం ఒక స్టార్ట్అప్ కంపెనీ పెడుతున్నా. ఒక 100 మందికి కంపెనీ ఒక 5-6 కోట్లన్నా పెట్టుబడి పెట్టాలి. సరే, అది కూడా మీతో లేదు. కోట్లు లేదన్నా. డిక్ అనే సొసైటీ ఉంది తెలుసా నీకు? నాకు ఐడియా లేదు. డిక్ అని SC ST ఎంటర్ప్రైజ్. డిక్సీ తెలుసు కానీ డిక్ తెలుసు. అదే డిక్సీ మెంబర్ను. వాళ్ళు చెప్పిన సహకారము, దాంట్లో వచ్చే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కలిసి కొంచెం మనం రైట్ అన్న. 2014 వాళ్ళ సహకారం వెళ్ళిపోయారు, ఓడిపోయారన్నా. ఓడిపోలేదన్నా, ఓడగిచ్చబడ్డాను. ఏదో ఒకటన్నా. ఓడిపోవడం వేరు, ఓడగించబడ్డం వేరన్నా. ప్రజాబలం ఉన్న నాయకుడిని ఓడగొట్టారు. మా రాజశేఖర రెడ్డి సారు 4 ఏళ్లతో ఒకసారి పార్లమెంట్ లో గెలిచి ఆయన ఓడిపోయినాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పుంగనూరులో ఓడించడానికి టీడీపీ సర్వశక్తులు పట్టింది. అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ గెలిచారు. అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు యాంటీ ఇన్కమరెన్స్ టీడీపీ విపరీతంగా ఉంది. ఎప్పుడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గెలిచినప్పుడు. ఎప్పుడు? అదే 2014. నేను చెప్పింది 2024 ఎన్నికలన్నా. మొన్న అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క రాజకీయ నేపథ్యము, నా రాజకీయ మంచి చేస్తే ఆయన దగ్గర డబ్బు విచ్చలవిడి ఉంది. డబ్బుతో గెలిచాడంటారా? డబ్బుతో గెలిచాడా? నాయకత్వంతో గెలిచాడు. మరి మీకు లేదా నాయకత్వము? నాకు నాయకత్వం ఉందా? డబ్బు లేదన్నా. అన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర నాయకత్వంతో గెలిస్తే అదే నాయకత్వంతో మీరెందుకు గెలవలేదన్నా? నాకు టికెట్ లేదు కదన్నా. అప్పుడు మా జగన్ సార్ 2014 అన్నా నేను చెప్పేది. ఎందుకు ఓడిపోయారు మీరు? అదే నాయకత్వంతో మీరు ఎందుకు ఓడిపోయారు? 2014లో అందరూ ఈ మా జిల్లా 2024లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి పుంగనూరులో టీడీపీ శక్తి వంచన లేకుండా కృషి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. నాయకత్వం 24 ఆయన నాయకత్వం పట్టిమా. మరి నీకు లేదా? జగన్ సార్ నీకు లేదా? అప్పుడు సన్నగిలిపోయింది కొద్దిగా ఎందుకు సన్నగిలింది? డబ్బు లేక. అదే డబ్బుంటేనే నాయకత్వం తిరుగుతారా? డబ్బుంటేనే కార్యకర్తల నాయకులు అంటే తిరుగుతారా? ఆక్సిజన్ కావాలి కదన్నా. డబ్బుంటేనే కార్యకర్తల నీతో మాట్లాడి నీళ్లు తాగుతుండా, అలాంటి ఆక్సిజన్ కావాలా లేదా? ఆక్సిజన్ కావాలంటే, కార్యకర్తలు మీతో తిరగాలంటే మీతో డబ్బుంటేనే తిరుగుతారా? డబ్బుంటే తిరుగుతారంటే పని చేయగలరు, పట్టుదల గల వ్యక్తి అనేది విశ్వాసంతో తిరుగుతారు. మరి ఆ క్యాడర్ మీతో తిరిగినప్పుడు ఎందుకు ఓడిపోయారు? సడలింది ఎందుకు అంటున్నారు? ఎందుకు సడలింది? ఎక్కడ సడలింది అన్న? కులం అప్పుడు ఆ రోజు ఎలక్షన్స్లో అన్న
కులమును ప్రధాన భూమిక శివానంద రెడ్డి గురించి తెలుసా నీకు? శివానంద రెడ్డి ఎవరో తెలుసా నీకు? ఓకే, మాండ్ర శివానంద రెడ్డి గౌరు వెంకటరెడ్డి గారి స్వయాన బావగారు. ఓకే, ఆ బావగారు ఆఫీసరు. ఆ బావగారి యొక్క రాజకీయ క్రీడలో నేను బలిపశువనేనన్నా. ఆయన అప్పుడు వైసీపీ, నేను తెలుగుదేశం కంటెస్టింగ్. నాకున్న ఫోను ఐఫోన్ ఉంటే దాని నంబర్ తీసుకొని నా దగ్గర హనుమంత్ రెడ్డి అని ఒక పిఏ ఉండే, తీసుకొని నేను చేసే ప్రతి యాక్టివిటీస్ను ఆయన ఆల్రెడీ సిఐడిలో పనిచేసినాడు. సిఐడి పనిచేసిన సిఐడి బుర్ర కదా, పోలీసు బుర్ర. అంటే ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు. నా చుట్టూ ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా వేరే విధంగా మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం. నువ్వు రెడ్డి అన్నీ నా బ్యాట్స్మెన్లో స్కిల్ ఉన్నప్పుడు ఎంత పెద్ద బౌలర్ వచ్చి గూగ్లీ వేసినా ఇంకోటి వేసి ఇంకోటినా కొడితే 6 పోతుందన్నా. అబ్బా, నేను గోల్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దగ్గర నాకు ఎన్ని అడ్డంకులు తెలుసన్నా. ఒకటి వేంపేట పవర్ ప్లాంట్ది, దానికి శక్తులు ఎవరో తెలుసా? ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు, కే కృష్ణమూర్తి అన్న గారు, వీళ్ళందరూ పార్ట్నర్షిప్లో అది ఉంది. అదొక అంశము. తర్వాత ఈడు ఎవరిని అడగకుండా తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకున్నాడే, అదొక జలసి. సరే, పార్టీ కానీ చంద్రబాబు కానీ వాళ్ళు చెప్పిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకపోవడం, ఓడిపోవడానికి కారణము. మీ జిల్లా గురించే వస్తున్నా. బాలనాయక రెడ్డి గారు ఇంత గాలి ఇచ్చిందన్న, ఇప్పుడు మొత్తం గాలి ఇచ్చినా కూడా మీ జిల్లా నుంచి వచ్చింది 2 స్థానాలు. ఆలూరు విరూపాక్ష, మంత్రాలయం బాలనాగ రెడ్డి గారు ఇద్దరు గెలిచారు. వైసీపీలో రెండే. విరూపాక్ష బీసీ సామాజిక వాల్మీకి బోయ సమాజం గెలిచాడు, బాలనాగ రెడ్డి గెలిచాడు. ఇంత గాలిలో కూడా వాళ్ళు ఎలా గెలిచారన్నా? నువ్వు నిజంగా రాజకీయాల గురించి డిస్కస్ చేద్దామా? పక్కనా? సరే. మీరు రాజకీయ నాయకుడు కాదా, వ్యాపారవేత్తనా? పక్క నేను రాజశేఖరుడి నాటిన మొక్కను. మరి రాజకీయాల గురించి మనం మాట్లాడాలి, సినిమాల గురించి అంటే క్లియర్ రాజకీయాలు మాట్లాడి మీరు రాజకీయ నాయకుడు కాదంటే వేరేది మాట్లాడండి. రైట్ నాగరాజు గారు, మా జిల్లా కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, అలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, మా జిల్లా యొక్క ముఖ చిత్రము ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలు కానీ ఓసీలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి కుల ప్రాతిపదికన కుల గణాంకాలు, అంటే ఏ కులం వాళ్ళు, అంటే సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదన్నా, వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో, సజ్జల రామకృష్ణారెడ్డి మహానుభావుడు నాయకత్వంలో మా జిల్లాలో అస్తవ్యస్తమైనటువంటి స్థానభ్రంశం చేశారు. ఏది సోషల్ ఇంజనీరింగ్ స్థానభ్రంశం? ఏది సోషల్ ఇంజనీరింగ్ మన ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చేసినారన్న, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏమన్నా? సోషల్ ఇంజనీరింగ్ అంటే కుల ప్రాతిపదికన ఆ సామాజిక వర్గాలకు, ఏ సామాజిక వర్గమో ఆ సామాజిక వర్గాలకు టికెట్లు ఇవ్వాలి, రాజకీయంలో మెంబర్లు చేయాలి, రాజ్యాధికారంలో పావు చేయాలి అనేది వాళ్ళ భావజాలం. మాకు అలా తీసుకుంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారే సోషల్ ఇంజనీరింగ్ సరిగ్గా చేయలేదు అనుకుంటాం కాసేపు. మరి ఏ కులానికి మీ జిల్లాలో అన్యాయం జరిగిందన్న? మోటాటి రెడ్డిలో ఎంత పాపులేషన్ ఉందో తెలుసా నీకు? కర్నూలు జిల్లాలో మోటాటి రెడ్డి కానీ పాకనాటి రెడ్డి కానీ వాళ్ళకు టోటల్గా అన్యాయం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ నేను ఓన్లీ నంద్యాల పార్లమెంట్ వరకు ఇప్పుడు ఈ వర్గం నుంచి మీరు మద్దతు కూడా మాట్లాడతానన్నా. నంద్యాల పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకపోవడానికి ప్రధాన కారకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే మహానాయకుడు. ఓకే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అనేవాళ్ళు, మా జగన్మోహన్ రెడ్డి గారు. బుగ్గన రాజేంద్ర రెడ్డి ఏం రెడ్డి? నిరవాటి రెడ్డి. ఆయన వల్ల ఒక స్థానం కూడా గెలవలే. ఆయన రాజకీయ నేపథ్యము చాలా పెద్ద నేపథ్యం, పెద్ద ఆస్తిపరుడు, స్థితివంతుడు. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మా జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ గున్నోని ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే లేదు ఇంకా పెద్ద స్థాయి ఇవ్వాలని ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చాడు. మహామేధావి, ఆక్స్ఫర్డ్ నుండి దిగినాడు. అటువంటి మహామేధావి జిల్లాలో ఏకైక మంత్రి. అలాంటప్పుడు అందరినీ గెలిపించుకొని పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సీఎం చేయాలనే తృష్ణ తపన ఉండాలా లేదా? అంటే కేవలం మేము ఒక్కలమే బాగుండాలా? పార్టీ ఎట్టేమోని, జగన్మోహన్ రెడ్డి ఎట్టేమోని, గెలిస్తే మేము, ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి. ఇదేం న్యాయమా? ఓకే, ఇదే చెప్పండి. ఆయన చేసిన నష్టం ఏంటి మీ పార్టీకి? నష్టం అంట. ఇప్పుడు ఆయన ఆలోచించుకోవాలి. ఒక్క నిమిషం. ఒక పెద్ద బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీరు చెప్పారు, ఆయన అర్హతలను మీరు చెప్పారు.
సర్పంచ్గా ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు, ఏమీ లేకోకుండా రాడికల్స్ ఉద్యమాల్లో పాల్గొన్న లబ్బి వెంకటస్వామి డైరెక్ట్గా వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా కూర్చోవచ్చు. కరెక్ట్ కదన్నా? ఇది ఏమీ లేని జిల్లా పరిషత్ లబ్బి వెంకటస్వామి వచ్చి పైన కూర్చోవచ్చు. అంతే కదా? నేను ఎలక్షన్ గురించి కామెంట్ చేయట్లేదన్నా. మీరన్నారు నాకు ఇచ్చిన బాధ్యత. మా జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు అంటున్నారు అనమాట. ఒక సర్పంచ్ని, డబ్బు ఉంది, వర్గం ఉంది, అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సర్పంచ్ని గ్రామ మొదటి పౌరుని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదని లేదు. మరి ఏమీ లేని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నాన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అదే గొప్పతనం కాదా? ఇది గొప్పతనం కాదా? పేదవాడు ఎవడైతే ప్రజలతో మమేకమవుతాడో, బడుగు బలహీన వర్గాలు ఆకాంక్షిస్తాడో, పేదల పక్షపాతికుంటాడో, అదే రాజశేఖర రెడ్డి గారు. ఇది గొప్పతనం కాదా అంటున్నా నేను. గొప్పతనమే. మళ్ళీ ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి నువ్వేం సాయం చేశావు? ఏం చేయలేదు. మొత్తం ఓడగొట్టి ఇచ్చావు. ఆయన ఎందుకు ఓడగొట్టాడు? ఆయన కాకుండా ఎవరు? అంటే కర్నూలు ఆయన ఓడగొట్టాడు, అనంతపురం ఆయన ఓడగొట్టాడు, కడప ఆయన ఓడగొట్టాడా? నేను అదంతా మాట్లాడాను. కడప జిల్లాలో ఓడిపోవడానికి నేను నంద్యాల పార్లమెంట్ కు కన్ఫర్మ్ అవుతా. దాని మించి నేను మాట్లాడను. నంద్యాల పార్లమెంట్ మీద విచక్షణమైన జ్ఞానం ఉంది, అధ్యయనం చేశాను, పరిశీలించాను, ఉంది. నాకు అవసరమైన సబ్జెక్ట్, అనవసరమైన సబ్జెక్ట్. కర్నూలులో బుగ్గన వల్లే మొత్తం ఓడిపోయినారు. కర్నూలు కదా, నంద్యాల పార్లమెంట్ మొత్తం బుగ్గన వల్లే ఓడిపోయింది. 100%. కడపలో ఘోర పరాజయం. కడప అంటేనే మరి కడపలో అంత ఘోర పరాజయం ఎందుకు జరిగింది? నేను కడప గురించి కానీ, రాజంపేట గురించి కానీ, తిరుపతి గురించి కానీ, ఏలూరు గురించి కానీ, కాళహస్తి గురించి కానీ, కాకినాడ గురించి నమస్కారం. నాకు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నా జిల్లా నంద్యాల పార్లమెంటు నైసర్గిక స్వరూపం చెప్తున్నాను నీకు. ఓకే. 2014లో కూడా బుగ్గన నెరవాటి రెడ్డి బుగ్గన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కర్నూలు మీకు క్లీన్ స్వీప్ కొట్టించారు. నంద్యాల పార్లమెంటే తీసుకుంటామన్నా మనం 2019 ఓన్లీ నంద్యాల పార్లమెంటే మాట్లాడతా. అప్పుడు వచ్చింది, అప్పుడు బుగ్గన బరిలో ఉన్నాడు. మరి అప్పుడు బుగ్గన గురించి తెలుసు, అప్పుడు ఎందుకు ఇచ్చారు? 2024లో ఎందుకు ఇంటికి పంపించారు? నీకు ఒక అంశం చెప్తా. ఇప్పుడు నీ మీద అపారమైన నమ్మకంతో నీకు ఒక బాధ్యత చెప్తా. ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేసి, అంటే పార్టీని, పార్టీ శ్రేణులను, పార్టీ నా నాయకత్వాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అజరామజరం అన్నటువంటి సమాజంలోకి తీసుకుపోయి నాకు గిఫ్ట్, జగన్మోహన్ రెడ్డి గారి గిఫ్ట్ ఏంది? అన్నీ గెలిపించి సీట్లు ఇవ్వడమే గిఫ్ట్. నీకు లేకుంటే ఫైనాన్స్ మినిస్టర్ సెకండ్ సీట్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఏ ప్రజలకు అందుబాటు ఉన్నావన్నా? యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండారా? నాకు తెలియన్నా, పరిజ్ఞానం లేదన్నా. ఆర్థిక శాఖ మంత్రి అన్న ఆర్థిక పరిస్థితులు డబ్బులు కావాలంటే ఢిల్లీకి పరిగెత్తాలా, ఢిల్లీలో పోయి పెద్దల దగ్గర పోయి దేహి అంటే డబ్బులు ఇస్తారన్నా, డబ్బులు ఇస్తారా? ఆర్థిక శాఖ మంత్రి మంచి కమ్యూనికేషన్, ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటిమెసీతో ఆర్థిక శాఖ మంత్రి ఒక కోఆర్డినేట్ చేస్తాడు. అంతే కదా. అది చేయాలన్నా అందుబాటులో ఉండాలి కదా. రోజునా అంత వెళ్ళినా డోన్ అంత డెవలప్ ఎలా చేశాడు ఆయన? మొత్తం పొలాల విషయంలో కావచ్చు, విషయంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఒక డోన్ కి పరిమితమా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది? నియోజకవర్గాన్ని కదా, అంతేనా? మాట్లాడుకోవచ్చు. అంత బిజీ ఉన్నా నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి ఎలా చేయగలిగాడు ఆయన? నియోజకవర్గానికి మంత్రి ఫోన్లు ఉన్నాయి, పనులు. బుగ్గన చేయలేదు కాబట్టి ఇటు కాటసాని రామ్మోపాల్ రెడ్డి, అక్కడ బనగానపల్లి నుంచి కాటసాని రామరెడ్డి, నంద్యాల నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, నందికోట్కూరు నుంచి మొన్న సుధీర్ ధార, ఒక్క నిమిషం అన్న, డాక్టర్ సుధీర్ ధార, ఏమే డోన్ నుంచి బుగ్గన, వీళ్ళందరూ కూడా ఓడిపోయారు అంటారు. దీనందరికీ కూడా అంటే వీళ్ళందరికీ బాస్ బుగ్గన, అంతే కదా? బాస్ కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. మళ్ళీ అట్లే మాట్లాడుతున్నా. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నా బొమ్మ చూసి ఓట్లేస్తారు అన్నారు. ఆయన బొమ్మ చూసి ఓట్లేస్తారు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ బుగ్గన గారి అంశం ఏమొస్తుంది అంటున్నా? నా బొమ్మ చూసి ఓట్లేస్తారని ఒక నేషనల్ మీడియాకి చెప్పాడు. ఒక నిమిషం వాదన తిన్నా. నా బొమ్మ చూసి ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకేనా? ఇదరకమ్మాలు ఉదారు, ఉదరక ఇదమాలు ఇదారు అన్నట్టుగా మీరు నాయకులు మారుస్తున్నారు అటు ఇటుగా. ఎలా అంటే నాయకుడు ఎవరనేది కాదు, అక్కడ కావాల్సిన అభ్యర్థి కాదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆత్మవిశ్వాసంతో అన్నప్పుడు మరి బుగ్గన గారి బొమ్మ ఎందుకన్నాడా? బుగ్గన గారు వల్ల
రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏమీ చేయలేదు నంద్యాలలో, అందుకే ఓడిపోయాడు. శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలంలో ఏమీ చేయలేదు, ఓడిపోయాడు. కాట్సాని రామిరెడ్డి ఏం చేయలేదు, బనగానపల్లితో దోచుకున్నాడు కాబట్టి ఓడిపోయాడు. కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయాడు. తొగురు ఆర్తర్ ఏం చేయలేదు, ఓడిపోయాడు. అంతే కదన్నా. నీకు ఒక చిన్న అంశం చెప్పన్నా, ఇంతసేపు నీ ఉపద్ఘాతంలో ఉన్న సారాంశం ఏంటంటే, నేను దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక కుగ్రామం, ఒక గ్రామము, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద ఉన్నటువంటి గ్రామము, ఆ గ్రామ సౌభాగ్యం కానీ ఆ గ్రామ అభివృద్ధిలో భాగం కానీ ఆ గ్రామానికి పెద్ద, ఒకప్పుడు పెద్ద అనేవాళ్ళు, లేకుంటే తహసీల్దార్ రెడ్డి పని అనేవాళ్ళు, తర్వాత రెడ్లు. వీళ్ళు ఆ గ్రామ సౌలభ్యత కోసము, సౌకర్యం కోసము, అభివృద్ధి కోసము కొన్ని తరతరాలుగా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకునే కుటుంబాలు ఉన్నాయి. మా కర్నూలు ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో మోటాటి రెడ్డి, పాకనాటి రెడ్డి అనేది ప్రముఖమైనటువంటి బుడ్డా వెంగళరెడ్డి గ్రూప్ అనేది ప్రముఖమైన త్యాగశీలమైనటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాల కనుమరుగైపోతున్నాయి. వాళ్ళు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన సర్వీసులు కానీ, వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళ తాతలు ముత్తాతలను కానీ కనుమరుగైపోతున్నారు. వాళ్ళ నాయకత్వం తీసుకోండి, మీరు నాయకత్వం తీసుకోండి. ఎస్సీ వర్గీకరణ, రెడ్ల వర్గీకరణ చేయాల్సిందే అనేసి మీరు వాళ్ళ తరపున పోరాటం చేయండి. రెడ్ల వర్గీకరణ కాదు, రెడ్ల వర్గీకరణే కదా, జనాభా ప్రాతిపదికన, జనాభా ప్రాతిపదికన కంపల్సరీ. వాళ్ళకు లేని బాధ మీకుంది. నేను ఒక బైరెడ్డి సిద్ధార్థ తప్పితే, మోటాటి రెడ్లలో బైరెడ్డి సిద్ధార్థ తప్పితే ప్రస్తుతం వైసీపీలో అంత బలమైన నాయకుడు ఎవరు ఉన్నారు చెప్పండి. బైరెడ్డి సిద్ధార్థ నువ్వు ఆత్మకూరుకి ఎందుకు వెళ్ళావు? ఎవరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆత్మకూరుకి రిప్రజెంట్ చేస్తే వీళ్ళందరూ కదా జగన్మోహన్ రెడ్డి కురికి కురికి కురికటి సజ్జల, ఈయన చక్రపాణి అవసరమా? ఓకే, వాళ్ళు చెప్తే వినేంత వీక్ మైండ్ మీ బాస్ది? వీక్ కాదు, వాళ్ళు చెప్తే వినేంత వీక్ మైండా? అంటే బైరెడ్డి సిద్ధార్థ యొక్క నాయకత్వ లక్షణాలకున్న చరిష్మా, నారాజ్ గారు అంత వీక్ మైండా మీ బాస్ది? నారాజ్ గారు, జగన్మోహన్ రెడ్డి మైనపు ముద్ద, అంత ఎవరు చెప్తే కరిగిపోతాడు అంతే కదా. స్ట్రాంగ్ మైండ్ లేదు అతను, కరిగేది కాదు, మైన ముద్ద కరిగిపోదా? మంచికి ప్రాణం ఇచ్చే తత్వం మంచికి. మరి బైరెడ్డి సిద్ధార్థ మంచిదా ఆయనకు తెలీదా? ఎందుకు తెలియదన్నా? వీళ్ళు ఇస్తే మొగుడై కూర్చుంటాడు కదా. చెప్పింది వారు చెప్తే వినే రకమా? ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన శిల్పా చక్రపాణి చెప్పితే బైరెడ్డి సిద్ధార్థని ఏమి దూరం పెట్టాడు, వారి మాటలు చెప్తే వినేంత వీక్ మైండ్ జగన్మోహన్ రెడ్డిదా? నా విషయం నువ్వు చెప్పింది మంచిదే. నా విషయంలో నేను నందికొట్కూరు ఆస్పిరెంట్ క్యాండిడేట్. ఓకే, దారా సుధీర్ ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి తెలియదు. ఓకే, మా ప్రాంతానికి సంబంధం లేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లబ్బెన్నకి ఇస్తే నేను గెలుస్తాను, లబ్బెన్నకు మంచి ఆదరణ ఉంది ప్రజల్లో అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బుగ్గన రాజనారెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు, వీళ్ళంతా ప్లస్ ఇంకొక మహానాయకుడు ఉన్నాడు, ఆయన పేరు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అని. వీళ్ళందరూ కలిసి సారును ఎట్ట మబ్బ పెట్టారో అర్థం కావట్లేదు, ఏం చేశారో అర్థం కావట్లేదు. దారా సుధీర్ ఇమ్మీడియట్ దిగా రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ ప్రమేయం లేకపోతే, లేకపోతే కేవీపీ చాలా మంది ఉండేవారన్నా. అన్న నువ్వు చెప్పేది వినన్నా, రాజశేఖర రెడ్డి గారు లబ్బికి టికెట్ ఇవ్వాలి నేను అనుకుంటే ఎవరిని చెప్పినా వినడు, ఇచ్చేస్తాడు. మరి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన అమ్ముల పొదుల నుంచి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన వారసుడు కదా, ఆయన లబ్బికి టికెట్ ఇవ్వాలి అని అనుకుంటే వీరు చెప్తే విని వద్దు అనుకునేంత వీక్ మైండా జగన్మోహన్ రెడ్డి గారిది? అంత వీక్ మైండా? లబ్బి వెంకటస్వామి టికెట్ వద్దని వీళ్ళు చెప్తే ఇవ్వకూడదు అని వినే రకమా? రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వినే రకం కాదు కదా. 100%. మరి మీరేమంటారు? వీళ్ళు చెప్తే, శిల్పా చెప్తే, బుగ్గని చెప్తే విన్నాడు, సజ్జలు చెప్తే విన్నాడు. దానికి నేను ఏకీభవిస్తూ, వీళ్ళ ప్రభావం జగన్ సార్ను ఎన్ని విధాలుగా మభ్య పెట్టారో, ఆ మభ్యలో సారు ఓకే మిస్టేక్ జరిగింది. మీ సార్ వీక్ మైండ్ అంతే. వీక్ మైండ్ ఎట్ట వీక్ మైండ్ అయితే అన్న? మరి మీరే అంటున్నారు ఎట్ట వీక్ మైండ్ అయితే. మీ మీద సరేనా, 2024 మనం పక్కన పెడతాం. 2019లో లబ్బి వెంకటస్వామి అభ్యర్థి, లబ్బి వెంకటస్వామి అభ్యర్థి, నో డౌట్. ఓకేనా? మరి నాతో డబ్బు లేదు అని మీరు స్టార్టింగ్లో చేశారు. బైరెడ్డి సిద్ధార్థ పూర్తి స్థాయిలో మీ పైన ఉన్నాడు, మిమ్మల్ని తీసుకురావాలని. అవును. అంటే ఎన్నికల వరకు నాతో డబ్బు లేదు, నేను తప్పితే ఎవరు దిక్కు లేదు నందికొట్కూరుకి, నన్ను ఎట్లయినా బరిలో దిప్పాలి, నాతో డబ్బు లేదని చెప్తే వాళ్ళే డబ్బు పెట్టుకుని దింపుతారని
కొద్ది రోజుల పాటు బైరెడ్డి సిద్ధార్థ్ కూడా మీరు అందుబాటులో లేకుండా ఫోన్ ఎత్తకుండా అబ్స్కాండ్ ఎందుకు అయ్యారు చెప్పండి? డబ్బు లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ్ సపోర్ట్ చేస్తున్నాడు. పార్టీ అధిష్టానం దగ్గరికి పోయి సార్ నాతో డబ్బు లేదు, మీరు ఖర్చు పెడితే నేను పోటీ చేస్తా, లేకపోతే లేదు అని చెప్పాల్సింది పోయి మీరు ఒక గేమ్ ఆడారు. డబ్బు లేదు అని చెప్పి నేను అబ్స్కాండ్ అయిపోతే నన్ను ఎలాగో బలవంతంగా తీసుకొచ్చి రుద్దితే వాళ్ళే సచ్చినట్టు డబ్బు పెట్టుకుంటారు. ఇది గేమ్, మీ పొలిటికల్ గేమ్ ఇది. చూసినారు, అందుబాటులో లేరు. బైరెడ్డి సిద్ధార్థ్ మీకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సిద్ధార్థ్ కూడా మీరు దొరకలేదు. చివరికి లేనిపోసరికి అప్పుడే ఆర్థర్ పేరు తెర మీదకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా ట్రై చేశారు, అప్పుడున్న ఈక్వేషన్స్లో దక్కలేదు కాబట్టి చివరికి ఆర్థర్ని తెర మీదకి తీసుకొస్తే ఓకే ఆర్థర్ని గెలిపించుకునే బాధ్యత నాదని బైరెడ్డి సిద్ధార్థ్ హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఆర్థర్ని గెలిపించుకున్నాడు. మరి ఎందుకు ఆ రోజు మీరు పొలిటికల్ డ్రామా ఆడారు? డ్రామా కాదన్నా, నాకు ఆ రోజున్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు అంత మెరుగ్గా లేవు. చెప్పుకోవాలన్నా, ఆకలి అయితే ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా లేవు. నాకు ఏ రోజు కూడా డబ్బు ఇంత పెడితే తప్ప సీటు అనే వ్యవహారం రాజశేఖర రెడ్డి గారి నోటి నుండి లేదు, నా చుట్టూ పరివారం లేదు. ఆ రోజు ఒక మహానాయకుడు నువ్వు ఇంత పెట్టాలి అని అన్నాడు. నన్ను ఎవరు కానీ డబ్బు పెడితే నువ్వు అని ఆయన నేపథ్యం లేదు. ఎప్పుడైతే ఎవరా నాయకుడు నీకు తెలుసులేనా, సర్వం తెలిసిన జ్ఞాని అన్నా, ఇవి నా నోటి నుండి అనిపించడం కాదు. యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి నా గుండెల్లో పెట్టుకుంటానన్న నాయకుడు, ఆయన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్. బైరెడ్డి సిద్ధార్థ్ నీ పక్కన ఉంటే ఆ నాయకుడు ఈ నాయకుడు నీతో పని ఏమన్నా? ఆయనను కూడా పాపం ట్రాప్ చేశారు. ఆయనను కూడా చివరి రోజు వరకు బీఫామ్ ఆర్థర్కి ఇచ్చేంత వరకు బైరెడ్డి సిద్ధార్థ్ మీకోసం పోరాటం చేశాడు, మీకోసం నిలబడ్డాడు. మీరు చేసుకున్న రాజకీయ క్రీనీడ కాదు నిజాయితీ. ఏం నిజాయితీ అన్నా? డబ్బు లేదు కాబట్టి వద్దు, నాయకుడి దగ్గర పోయి చెప్పాలా సార్ నాతో డబ్బులు లేదు, నాయకుడి దగ్గర అదే కదా నా గోడంతా అదే కదా. బైరెడ్డి సిద్ధార్థ్ నమ్మినారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నన్ను తీసుకోపోతే నేను జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళకి సిద్ధార్థ్కి మీరు అందుబాటులో ఉన్నారు ఆ రోజు? లేదు. మరి ఉంటే కదా బైరెడ్డి సిద్ధార్థ్ తీసుకెళ్ళకి మీకు ఎట్లా చెప్తారు తీసుకెళ్ళి? సిద్ధార్థ రెడ్డి బాబుకి చెప్పి నేను దుప్పటి కప్పేసి పట్టుకున్నా ఫోన్ ఆపి. నేనేం చెప్తున్నానన్నా, క్రీనీడ కాదు, క్రీనీడ ఏంది అన్న? ఇది క్రీనీడ నా నిజాయితీ. డబ్బు లేదు కాబట్టి, డబ్బు అడుగుతున్నారు కాబట్టి నాకు ఏ రోజు ఇలాంటి సంఘటన ఉత్పన్నం కాలేదు, ఎదురు కాలేదు కాబట్టి ఇలాంటి రాజకీయాలు అంటే రాజకీయాన్ని వ్యాపారంగా చూసే రాజకీయాన్ని వ్యాపారంగా చూసే దృక్పథం కాదు, ఆ నేపథ్యం నుండి రాలేదు. అన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు కలవాలంటే నేను తాడేపల్లికి పోవాలి, పోయి ప్యాలెస్ దగ్గర వీళ్ళు ట్రై చేసుకోవాలి. ఎవరన్నా గాడ్ ఫాదర్ అంటే సార్ సార్ని కలుస్తాను సార్ నేను నా అని అనుకోవాలి. నేను జగన్మోహన్ రెడ్డి కలవాలని నా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి వస్తారన్నా? నేను కేఎన్ఆర్ గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, మన ఎవరైతే పరివారం చుట్టుపక్కల పరివారం ఉందో అందరినీ సంప్రదించారన్న, అందరితో మాట్లాడిన అన్న ఒక్కసారి సార్తో మాట్లాడేయండి, నాకు ఒక్క అవకాశం. ఏమో స్పందించారు. ఓకే అన్న, సూపర్ చెప్పారన్నా మీరు. మీకు ఆ రోజు కేవలం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాటతోనే జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వాలని కేర్ చేయలే. సిద్ధార్థ మాట కూడా జగన్మోహన్ రెడ్డికి వినలేదు, అంతే వినలేదు అంతే. సిద్ధార్థను కన్సిడర్ చేస్తే ఆర్థర్ సీట్ రాదన్నా. ఓకే రైట్. సిద్ధార్థ రెడ్డి ఆర్థర్ ఒప్పుకున్న తర్వాత సీట్ వచ్చింది, కానీ గెలిపించుకునే బాధ్యత అని సిద్ధార్థ రెడ్డి అన్న తర్వాత వచ్చింది. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పాటించే నిష్ణ అన్న 2019లో ఆర్థర్ తెర మీదకి వచ్చేంత వరకు లబ్బి వెంకటస్వామి గారు తప్పితే ఏ ఒక్కరు కూడా ఎస్సీ సామాజిక లేరు ఆ పార్టీలో. ఉన్నది మీరు ఒకటే, టీడీపీ నుంచి మీరు వచ్చారు అవతలకి. ఓకేనా? ఐజయ్య నా పార్టీ నమ్ముకొని ఉన్నా అతని మీద ఒక ముద్ర వేసి అతను దూరం పెట్టింది, కానీ మీరున్నారు. మీరే అనుకుంటే మీరు ఒక గేమ్ ఆడ కనీసం బయట సిద్ధార్థని అడిగారా? సిద్ధు మనం వెళ్ళి, మీరు సిద్ధార్థ రెడ్డి బాబు అంటారు కదా, సరే సిద్ధు మీ సిద్ధార్థ రెడ్డి బాబుతోనే అడిగి మనం జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలుద్దాం పదా అని ఒక్కసారైనా సిద్ధార్థ రెడ్డిని తీసుకొని మీరు వెళ్ళారా? తీసుకొని వెళ్ళామన్నా. వెళ్ళారా? తీసుకొని వెళ్ళాడు బాబాయ్ తీసుకెళ్ళాడు పక్క. ఓకే. అప్పటికే ఈ శక్తులని వ్యాపార వర్గాలు, ఆ శక్తి ఈ శక్తి అన్న కూడా బాబును కూడా మనోధైర్యాన్ని దెబ్బతీసినాయన్నా. ఓకే. ఎలాంటి మనోధైర్యాన్ని అంటే ఆయన ఏంది, ఆయన ఒక మంచిని, ఒక నీతిని, నాయకుని చూడాలనేది. అంటే నీతివంతమైన పాలన అందిస్తాడన్న, తెలివైనడు,
ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలతో మమేకమవుతాడు, ప్రజల సమస్యను అర్ధరాత్రి అయినా పట్టుకుంటే. ఎవరు సిద్ధార్థ రెడ్డి బాబా జగన్మోహన్ రెడ్డి? సిద్ధార్థ రెడ్డి జగన్ సార్ దగ్గరికి పోయినామన్నా, అన్నీ మాట్లాడినాము. ఇంకా ఆడ కొన్ని వ్యవహారాలు కూడా జరిగినాయి, అన్ని సిద్ధార్థ రెడ్డి వ్యవహారాలు ఏంటి? ఏవో నిన్న జరిగినాయి. డబ్బులు అడిగారా టికెట్? ఎవరు నాకు తెలియదు అన్న. నా ఉద్దేశం ఒకటేనా, మా జగన్ సారు సిద్ధార్థ రెడ్డి వర్డ్ను కన్సిడర్ చేస్తే ఈ తతంగమే ఉండదు. ఈరోజు సిద్ధార్థ హీరో అన్న, పులివెందులు ఎంతో అన్న, పులివెందుల వైసీపీ ఎంతో, వైసీపీకి ఎంత అడ్డనో నందికొట్టుకు రాజశేఖర్ గారికి అంత అడ్డా. నేను అన్నానా సిద్ధార్థ రెడ్డి హీరో కాదు? నేను అన్నానా సిద్ధార్థ రెడ్డి హీరో? నేనే చెప్తున్నా సిద్ధార్థ రెడ్డి హీరో మీ పార్టీ గుర్తించడం లేదా అయినా నేనే గట్టి చెప్తున్నా. గుర్తించట్లేదని కాదు, గుర్తించకుండా శక్తులు అడ్డుకుంటున్నాయి. అరే అన్న నీకేం తెలుసన్నా, ఈ శిల్పమోహన్ రెడ్డి మన బుగ్గన వాళ్ళ గురించి నీకేం తెలుసన్నా? ఎంత కుతంత్రాలు కుయుక్తులు వాడతారంటున్నాడు. ఈరోజు జిల్లాలో అన్నమ రామచంద్ర అంటున్నారు, కార్యకర్తలు లీడర్లు నాయకులు అందరూ వీళ్ళకి పెత్తనం ఇచ్చి. డబ్బు లేదన్న ఇప్పుడు మీతో? నాకెందుకు లేదన్నా డబ్బు లేదని. నేను డబ్బు ఉండను అన్న, ప్రజల అభిమానం ఉన్నవాడిని. డబ్బు మనీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, గుర్తుపెట్టుకో. మనీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. 2014లో డబ్బు లేకపోయింది అంటారు, అందుకే ఓడిపోయారు అంటారు. ఇప్పుడు వచ్చేసి డబ్బు తేపలేదు ప్రజల నాయకుడిని అంటారు. ఇప్పుడు ఏమంటారు? డబ్బు లేదు కాబట్టి నాకు టికెట్ లేదు, గమ్మని దుప్పటి కప్పుకొని అనుకున్నాను 2019 అంటారు. ఏది కరెక్ట్ అన్న? వాస్తవం అన్న. 2019లో డబ్బు లేదు కాబట్టి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా. 2020 అది నా నిజాయితీ అన్నా. అన్నా నీ నిజాయితీని శంకించారు కాదన్నా. వాళ్ళు నన్ను డబ్బు అడిగినారు, నా దగ్గర లేదురా భయ్, నాకు టికెట్ వద్దు అని దుప్పటి కప్పేసిన. ఇంకేమైంది? అది నా నిజాయితీ కదా. పోయి పార్టీకి పని చేసిన సార్, జగన్ సార్ చెప్తే సిద్ధార్థముడు తిరిగి పని చేసిన. అన్నా నేను ఒకటి చెప్తారన్నా, నీ నిజాయితీని నేను శంకించడం లేదు. 2019లో మీతో డబ్బు లేదు కాబట్టి మీరు రాజకీయం దుప్పటి కొని పండుకున్నారు. 2024 ట్రై చేసి క్రీడ కాదు, క్రీడ అనేది అవన్నీ కాదన్నా. క్రీడలు ఆడనా నేను? ఆడొద్దన్నా. ఇంట్లో పడుకున్నా, ఇంట్లో బాల్ మీ ఇంటికి వస్తుంది, ఇంట్లో పడు దుప్పటి కప్పుతా. కప్పుకో, బాల్ని దుప్పట్లోకి వేసుకొని బాల్ని గట్టిగా పట్టుకొని దుప్పటి కప్పుకో. ఓకేనా? దుప్పట్లోంచి 6 పోతుంది. 6 పోతుందా? బాల్ కనిపించకుండా పోతుంది, మళ్ళా విషయం అది. దేవుని ఓకేనా? 2019లో డబ్బు లేదు, 2024లో డక్కా ముక్కీలు తిని నాకు టికెట్ కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నచ్చిన వ్యక్తి డాక్టర్ సుధీర్ దారా ఆయన ఇచ్చి బుల్డోజ్ చేశారు. 2029లో మీకు వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారన్నా? ఖచ్చితంగా కదనా ఆశిస్తున్నారు కదా? ఖచ్చితంగా ఆశిస్తున్నా. ఈసారి గుడ్ ఆర్ బ్యాడ్ ఖచ్చితంగా నందికొట్కూరు కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేస్తా. ఓకే, రైట్, సూపర్ చెప్పారన్న, సూపర్ చెప్పారు. 2019లో డబ్బు లేదనే కారణముతో దుప్పటి కప్పుకొని ఓకేనా ఇంట్లో పండుకున్న లబ్బే వెంకటస్వామి. ఇంకోటి అంటారు, నాకు వాళ్ళందరూ శక్తులు అడ్డుకున్నాయని. అదే శక్తులు ఇప్పుడు ఉన్నాయి. అదే శక్తులు సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు మీ పార్టీలో, బుగ్గన ఉన్నాడు, శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నాడు. అదే శక్తులు ఉన్నాయి. మీతో డబ్బు లేదు ఇప్పుడు. మరి 2029లో మీకు టికెట్ ఎందుకన్నా? డబ్బు లేదని నేను గతంలో లేని మాట వాస్తవం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు నేను గతం అంటే అంతకుముందు నేను ఏదైతే వ్యాపారములు చేసుకుంటున్నానో దాన్ని మళ్ళీ రివోక్ చేశానన్నా. అంటే అంత సంపాదించారన్నా? కొంతవరకు. ఇప్పుడు అంటారు స్టార్ట్అప్ చిన్న కంపెనీ. ఇప్పుడు రోజుకు ఒక 50 మందికి 100 మందికి భోజనం పెట్టే స్తోమత దేవుడు ఇచ్చిండి అన్న. అన్న 5,000 రూపాయలతో 50 మందికి పెట్టచ్చు, 10,000తో పెట్టచ్చు, లక్షతో పెట్టచ్చు. అది కాదన్నా. అంటే పప్పు ఇప్పుడే డబ్బు లేదండి, మళ్ళా డబ్బు వచ్చింది. గతమును భవిష్యత్తును వర్తమానాన్ని ఒకటే చేసేటన్నా నారాజన్న. 2029లో టికెట్ కావాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా టికెట్ కావాలా, గెలవాలా, నా ప్రజల కోరికలు తీర్చాలా. ఆ శక్తుల మాట వింటాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఆ శక్తులు ఎదుర్కొంటున్నా. ఐఎమ్ ఫైటర్. ఓకే, ఫైటర్. ఈసారి ఏమైనా సరే ఫైటర్. బాహుబలి వాడు సినిమా పేరు లేదు నాకెందుకన్నా. ఐఎమ్ ఫైటర్ అంతే. సినిమా ఆ శక్తుల్ని ఛేదించి జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలిచి టికెట్ తెచ్చుకుంటారు. 100% ట్రూ, నో డౌట్, 100%. మరి మీ బైరెడ్డి సిద్ధార్థ బాబుకి టికెట్ వద్దా? అదే ఆత్మ శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నాడు కదా, ఎందుకు ఆయన ఓడిపోయేదానికి అన్నా? ఆయన ఓడిపోతారా అన్న? మా నంద్యాల పార్లమెంట్ లో మోటాటి రెడ్లు అనే వాళ్ళు బలమైన శక్తులు, బలమైన వర్గం. ఆ రెడ్లు ఎప్పుడైతే ఈ మొన్న ఎలక్షన్స్ లో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో మొత్తం వైసీపీ అంతా స్మాష్. ఎందుకన్నా శిల్పా చక్రపాణి రెడ్డికి మీకు గట్టు తగాదాలు? ఆయనతో నాకేం పని? ఆయన ప్లేట్లు అమ్ముకుంటే నాకేం బిజినెస్ అన్న? ప్లాట్ల అంతే కదా. ప్లేట్లు ఆడతారు, ప్లాట్లు అమ్ముతాడు. అదే ప్లేట్లు ఎందుకన్నా పాపం కించపరుస్తారు?
ప్లేట్లు అమ్ముకోవడం ఏంటన్నా ప్లేట్లు అన్నా నువ్వు నారాజన్న నువ్వు అంత వ్యంగ్యంగా శిల్పం వాళ్ళని అనొద్దన్నా. నేను అన్నది కదన్నా, మీరు అంటున్నారన్నా ప్లేట్లు అమ్ముకునే వాడితో నాకే పని. మళ్ళీ ఇప్పుడు నాది రాజకీయ వ్యంగ్యంగా మీరు ప్లేట్లు అనొద్దండి అంటే ప్లాట్లు అమ్ముతాడు, ప్లేట్లు ఏంటన్నా అదే అట్లా ప్రాస అంత వ్యంగ్యంగా శిల్పాల మీద మీరు ప్రాసలు అందించేటన్నా అన్నా. మళ్ళా శిల్పమోహన్ రెడ్డి లెజెండ్, చాలా విలువ. అంటే ఇప్పుడు రాజకీయాల్లో లేడు కాబట్టి అన్నా ఈజ్ ఎథికల్ పర్సన్. ఇప్పుడు శిల్పా చక్రపాణికి ఎత్తుకలు లేవు, ఇంకా అది నీకే తెలియాలి. మరి 2024 ఎన్నికల్లో శిల్పా చక్రపాణి శ్రీశైలంలో పడితే నీకు గట్టుదే కాదు ఇంకోటి లేదన్నా. పార్టీ గెలవాలి, పార్టీ అభ్యర్థి గెలవాలి, ఎక్కడైనా చెడ్డోడైనా పార్టీ అభ్యర్థి గెలవాలి, పార్టీ గెలవాలి, మీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మరి శిల్పా చక్రపాణి రెడ్డికి ఓట్లు వేద్దంటూ ఐ థింక్ లింగాల గట్టు అనుకుంటాడా ఆ గ్రామంలో కొంతమంది దండం శిల్పా చక్రపాణి ఓట్లు వేద్దని శివుడి సాక్షిగా చెప్పన్నా ఆ మాట అనలేదా? నువ్వు నమ్మిన శివుడి సాక్షిగా చెప్పన్నా మాట అనలేదా? మాటలు నువ్వు నమ్మిన శివుడి సాక్షిగా చెప్పన్నా నువ్వు నాకు ప్రచారం చేయలేదా? శిల్పా చక్రపాణి టికెట్ ఓట్లు సంబంధం లేని మాటలు వద్దు. శివుడి నాకు తెలియదన్నా, నాకు తెలియదన్నా నాగరాజన్న, నాకు ఏమి చెప్తావన్నా? సూపర్ అన్నాను. నాకు తెలియదు. ఒకటే నేను కూడా కోరుకుంటున్నా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శ్రీశైలము కానీ అన్న ఇస్తే వైసీపీ పార్టీ మోటార్ రెడ్లు అందరూ ఏకమవుతారు మా పార్లమెంట్. నేను కారు బైరెడ్డి సిద్ధార్థకి టికెట్ ఇవ్వకూడదు అని 100% వీళ్ళంతా అనలేదు అంటున్నా నేను. సిద్ధార్థ్ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. మళ్ళీ శిల్పకి ఎందుకు అలాంటి మాట్లాడుతా ఉన్నా? శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్న నియోజకవర్గం శ్రీశైలం కావచ్చు, పాణ్యం కావచ్చు, నంద్యాల కావచ్చు, సీనియర్ లీడరు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాడు. అదంతా జగన్ సార్ చూసుకుంటా. మరి మీరెందుకు శ్రీశైలంలో ఉనికి అది కూడా జగన్ సార్ చూసుకుంటాడు కదా. అన్న రాజశేఖర రెడ్డి ప్రేసిస్తున్న ఎక్స్ ఎంపీ మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మోటార్ రెడ్డి. ఆయనకి ఎందుకు ఇవ్వవు? వాళ్ళ పాపులేషన్ ఎక్కువ. కొట్ట ధర్నా చేయన్నా తాడేపల్లి దగ్గర. నేను చేస్తాను. సజ్జల రామకృష్ణాడికి నా విజ్ఞప్తి ఏంటంటే, నైనా నీకు దండం పెడతాము, అగ్రవర్ణాలు కూడా సోషల్ ఇంజనీరింగ్ ఎటొచ్చి బైరెడ్డి సిద్ధార్థకి నేను తాళీ బజాయించాలి, బైరెడ్డి సిద్ధార్థకి అక్కడ టికెట్ రావాలి, పక్కనే ఉన్న నాకు నందికొండ టికెట్ రావాలి, బైరెడ్డి సిద్ధార్థ్ అనుకుంటేనే నేను ఎమ్మెల్యే అవుతాను అనేసి బైరెడ్డి సిద్ధార్థిని భుజాన పెట్టుకుని తాళీ బజాయిస్తున్నాను. బైరెడ్డి సిద్ధార్థ్ గొప్ప నాయకుడు లేదని లేదు, వాక్చాతుర్యము చాలా అద్భుతమైనది. ఏదో ఒక నియోజకవర్గంలో ఇవ్వాల్సిందే. ఉండన్నా ఎందుకు నాగరాజన్న నీ వాగ్దాటితో మొత్తం దద్దల్లాడిస్తావు నువ్వు. ఒకటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి నేను ఏ రోజు ఏం ఆశించింది లేదు. నా ఆశించేందుకు కూడా ఆయన ఒక మంచి లీడరు నా దృష్టిలో. నాతో ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ రోజు నుండి అతని భావాజాలం కానీ అతన్ని వ్యక్తపరచున్నట్టు ఫిజికల్ కానీ నేను ఆకర్షితుడై అతని ఎవరు తిరగడం జరిగింది. అంతేగాని నా రాజకీయ లబ్ధి కోసమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని రాజకీయంగా బలిపశం చేయాలనో లేకుంటే రాజకీయంగా బలిపశం ఎవరు చేయలేరు. అతనంత బలవంతుడు. ఉండన్నా చెప్పన్నా. మొన్న ఎలక్షన్స్ లో బైరెడ్డి సిద్ధార్థ మాట నింటే మా జగన్ సారు ఖచ్చితంగా నాకు టికెట్ వచ్చింది. బైరెడ్డి సిద్ధార్థ మీరు గెలిచేవారా? అరే నువ్వు రాసుకో బాండ్ పేపర్ మీద. ఇప్పుడు ప్రజలు అడుగు, గెలుస్తానో ఓడిపోతాను. 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఉంటే కనీసం ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తేవాళ్ళే కాదు, అసలు స్పందించే వాళ్ళు కాదు. మీరన్న ప్రచారం చాలా ఉందన్నాడు. అదంతా కుట్రన్నా, అది కుట్ర. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా నీకు సింపుల్. స్మార్ట్ ఉన్నారు, అసలు మంచి హెయిర్ స్టైల్ చెప్పేది. అదేం ఇప్పుడు వేషధారణ మనకు సంబంధం లేనిది, అది మామూలుగా వ్యాపకం లాగా వస్తుంది. ఇప్పుడు నాకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే పదవి ఇచ్చింది ప్రజలు. ఫోన్లు ఎత్తుకుంటే లిఫ్ట్ ఫోన్ బై అదేంది అంటారు కదా, టెలికాలర్, టెలిఫోన్ కాదు కదా. నాకు ఒక పిఏ ఉంటాడు. గవర్నమెంట్ ఇచ్చింది ప్రొవైడ్ కదా. నా చుట్టుపక్కల అనుచరులు ఉంటారు. నా ఫోన్ ఎందుకు ఎత్తారు? ప్రజల ఓట్లతో పిఏ ఉంటాడు. మీకు ప్రజలు ఓట్లు వేసింది పిఏకి, మీకు కాదు వేసింది. ప్రజల సమస్యలు పిఏ వినాలి, పిఏ చూసుకోవాలి. మీరు మాత్రం ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చొని నేను ప్రజల సమస్యలను నెత్తినెత్తుకొని సెక్రటరియట్, మినిస్టర్లు, సీఎం కాళ్ళకు చెప్పులు అరిగేలాగా అన్నం నీళ్లు లేకుండా నేను తిరిగి సాధించిన ఘనత ఏంటంటే నందికొట్కు నియోజకవర్గంలో 32,000 ఎకరాలకు ఏ రాజకీయ నాయకుడు లేని సౌలభ్యత దేవుడు నాకు ఇచ్చాడు. 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చానన్నా నా నియోజకవర్గంలో.
రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అన్నది అందరిని తీసుకొచ్చింది ఆయన. అందరినీ అబ్బా ఏమి? అందరినీ సారు అది మలయాళం మీ దగ్గర కదా ఉండేది. నేనేనా? అవును, నేను ఎమ్మెల్యేను. మీరు ఇచ్చిన కంటే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమను ఒక కరువు ప్రాంతం రాయలసీమకు కృష్ణమ్మని తీసుకురావాలనుకున్నారు. వాస్తవం మధ్యలో వస్తున్న గ్రామాలకు నీళ్ళు సార్ వచ్చినాయి. ఓన్లీ కెనాల్స్ దోవిచ్చాడన్నా. ఆ, కింద పంపింగ్ మీరు నీళ్ళు తీసుకొచ్చారా? మోటార్స్ కానీ ఇవన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేపించారు. ఆ, 700 కోట్ల ప్రాజెక్ట్ అది ఆ, చేపించి భూమి పూజ రాజశేఖర రెడ్డి గారు చేశారు. జాతికి అంకితము కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. వాస్తవం అనేది. అప్పుడు నేను ఎమ్మెల్యే. నిజంగా నేను అవినీతి పరులు అయితే నారదన అవినీతి పరులు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పం నీళ్లు తీసుకుపోడన్నా. ఇన్ని సంవత్సరాలైనా ఒక్క పంపు సెట్ కూడా ఆపరేషన్ రాలే. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు. వాస్తవం పూజ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి హంద్రీనివాన్ జాతికి అంకితం చేశారు. లాస్ట్ పదం నేను ఒప్పుకుంటా, కానీ రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివాను భూమి పూజతో ఆపలేదన్నా. మొదటి దశ పనులు 70%, రెండవ దశ పనులు 45% వరకు చేసిన ఘనత రాజశేఖర్ది. ఆయన బతికి భూమి పూజ చేసి వదిలేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశాడు. ఎలా అంటాడన్నా? పూజ చేసి ఆపేయలేదన్నా. రాయలసీమ జరిగింది అప్పట్లో టీడీపీ హయాంలో. రాజశేఖర రెడ్డి గారికి రాయలసీమ ఉన్న అమితమైన ప్రేమతో ఈ అందిరి ప్రాజెక్టు ఉరుకులాడిచ్చాడు. వాస్తవం కదన్నా. భూమి పూజ అంటే ఏంటి అర్థమైందన్న? కొట్టి వెళ్ళిపోతాడా? అంతే కదా. రాజశేఖర రెడ్డి నైజం అది. మీరే అన్నారన్న, అది నేనని లేదన్నా. కాదన్నా, టెంకాయ కొట్టి వెళ్ళిపోవడం రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసిపోతే కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. ఓకేనా? 3 సంవత్సరాలు మన 1 సంవత్సరము తెలంగాణ ఆంధ్ర కోసమే టైం పోయింది. ఓన్లీ 2 సంవత్సరాలు పనిచేసింది. 2 సంవత్సరాల్లో భూమి పూజ కొట్టి సార్వుకుపోతే కెనాల్స్, మోటార్స్, నీళ్లు అదంతా 2 ఏళ్ళు అయిపోతాయి. చెప్పాలన్నా నేను కాదు, అదేనా నేను చెప్పేది. మీరు చెప్పినది రికార్డ్ అయింది. భూమి పూజ చేసిన తర్వాత కెనాల్స్ అన్ని సార్లు ఇచ్చాడు. మరి అది చెప్పలేదు మీరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారన్న. రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసి జాతికి అంకితం చేసింది అంద్రీనివాస్. కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతే. అంటే వచ్చిన కొద్ది సింపుల్ లాజిక్ అన్న. ఇప్పుడు నీకు గంట సేపు లెంత్ ఎందుకన్నా అవసరమా? మహానుభావుడు రాజశేఖర గారు భూమి పూజ చేశాడు, కెనాల్ చూపించాడు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మోటార్స్ అవి ఇవన్నీ చేసేసి నీళ్లు పారించాము. సంగమేశ్వరం వెళ్లే దారిలో కొలను భారతిలో ఓకేనా 7 శివాలయాలను పునర్నిర్మించారు. మీరే కదా మీ నేనంటే తాతిరెడ్డి నాయన ట్రస్ట్ మేమంతా. అప్పుడు మీరేంటన్నా అప్పుడు ఎమ్మెల్యే కదన్నా. ఒక ఎమ్మెల్యే దళిత సమాజానికి చెందిన ఒక ఎమ్మెల్యే అన్న. ఐఎమ్ నాట్ ఏ దళిత్, నువ్వు గుర్తుపెట్టుకో. నేను దళిత జాతులు పుట్టినా కానీ కూడా నా నీతి అనేది వజ్రం లాంటిది. ఆవేశం ఎక్కువ అన్నా మీకు? లేదు, ఆవేశం కాదన్నా. నేను దళిత అంటే ఒప్పుకోవడం అనేది కాదు. దళిత జాతులు పుట్టడం 100% ట్రూ. కానీ ఈ సమాజంలో దళితులు అంటే చిన్న చూపు. ఈ చిన్న చూపును అధిగమించి జిల్లా పరిషత్ చైర్మన్గా విజయభాస్కర్ రెడ్డి స్థానంలో కూర్చున్న వ్యక్తిని నేను. నీతికి నిజాయితీకి మారిపోయారు విజయభాస్కర్ రెడ్డి. నేను కించపరచడం లేదన్నా, నా పాట అదన్నా. మీరు అక్కడ వచ్చి 7 శివాలయాలను పునర్నిర్మించి అక్కడ హోమాలు పూజలు కూడా జరిపించారు. నా పెద్ద కార్యక్రమం చేశారు. వాస్తవం. అయితే మీరు వెళ్ళిన తర్వాత కొంతమంది పురోహితులు పండితులు అక్కడికి వచ్చి లబ్బే వెంకటస్వామి వచ్చి వెళ్ళాడు, మీరు దళిత్ కాబట్టి ఆలయాన్ని మొత్తం కూడా సంప్రోక్షణ చేశారు అన్న ఆ వార్తలో అక్కడితో ఆపేశారు. బయటకు వస్తే ఒక ఎమ్మెల్యే విషయం బయటకు వస్తే మీరు 7 శివాలయాలు ఏర్పాటు చేసి పునర్నిర్మించారు కదా. 7 శివాలయాలు ఏకధ్వజ స్తంభము చేశారు కదా. ప్రమాణం చేసి చెప్పండి, జరిగిందా లేదా? జరిగిందా లేదా? ప్రమాణం చేసి చెప్పండి. ప్రమాణం చేయండి. ప్రమాణం నాకు బ్రాహ్మణ్స్ నన్ను అత్యంత విలువలతో ఆశీర్వదిస్తారు. ప్రమాణం చేసి అలాంటి జరగలేదు. శివుడి సాక్షిగా జరగలేదు. మల్లికార్జున స్వామి సాక్షిగా జరగలేదు. సరస్వమ్మ సంతోషం. అది ఒక కామెంట్ ఉంది. ఈ రోజు క్లియర్ అయిపోయింది. ఈ రోజు మరి అదే కొలను భారతి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత అబద్ధం నేపథ్యం కాదన్నది. ఓకే ఓకే అయితే ఒక క్లియర్ కూడా వచ్చేసింది. చాలా మంది దీని మీద అపోహలో ఉన్నారు. క్లియర్ చేశారు చూడండి. లేదనా సరే. కొలను భారతి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత ఒక కార్యక్రమం నిర్వహించారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఆహ్వానించారు మీ నియోజకవర్గానికి రావాలని, డబ్బుల కోసం, టెంపుల్ డెవలప్ చేయాలని, రోడ్లు. ఫారెస్ట్ అడ్డం ఉంది. మరి ఎందుకు రాలేదైనా? ఆ రోజు వర్షం పడింది అన్న, ఫిక్స్ చేశాడు. వర్షం విపరీతంగా పడింది, ఫ్లైట్ దిగలే. మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ కొత్తపల్లిని మార్చేసి అదే 98 జీవో ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కొత్తపల్లి మండలం పెడతాం అనుకున్నాను. కొల్లం భారతమ్మ దగ్గర ఇచ్చి ముందు ఆడ దర్శనం, అమ్మవారి దర్శనం చేయించి సార్ను
మీటింగ్ తీసుకుపోదాం అనేది ప్లాన్ యాక్సెప్ట్ చేశాడు. అంత ఇంటెలిజెన్సీ, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ అంతా. ఎందుకంటే అది అంతకుముందు నల్లమల డీప్ ఫారెస్ట్ అన్న, నక్సల్స్ అడ్డా అది. అటువంటిప్పుడు సార్ సీఎం కానీ బాగా చేశారు, కూంబింగ్ గీము అంతే చేశారు. నా బ్యాడ్లకో, కొత్తపల్లి మండలం బ్యాడ్లకో, సరస్వమ్మ ఆశీర్వాదం ఎక్కడ తప్పు చేసినామో తెలియదు, కానీ ఆ రోజు విపరీతమైన వర్షం పడింది అన్న. ఇంకా ప్రోగ్రామ్ క్యాన్సల్ అయ్యి మళ్ళా నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో 550 ఉద్యోగాలు ఇప్పించాను సార్తోనే, సీఎం గారితోనే. పర్మనెంట్ జాబులు అన్న, 98 జీవోలో లస్కర్ పోస్టులు అన్న. ఒకటన్నా యాజ్ ఏ ఎమ్మెల్యేగా రాజశేఖర్ సార్ నన్ను దీవించినందుకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఏం చేశారన్న కార్యక్రమం ఏంటంటే, ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు ఇచ్చినారు. 5 ఎకరాలు 5 ఎకరాట. నా ప్రాంతంలో 5 మండలాల్లో బరక భూములేనా, అంటే తువ్వ వండేది, నీళ్లు లేవు. ఆ గ్రామ ప్రాంత ప్రజలు నీళ్లు తాగనీక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు సైకిల్ మీద పోయేవాళ్ళు. నేను ఎమ్మెల్యే అయ్యేంతవరకు ఉడక. గతంలో ఎమ్మెల్యే నేను విమర్శిస్తున్నాను కాదు, నేను చదువు చేసిన, నేను సాధించిన, అంటే నా తృప్తి, ఆత్మతృప్తి ఏంటంటే అటువంటి మండలాల్లో 7 లిఫ్ట్ ఇరిగేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో నేను రోసే గారు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాసి పోయి, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే, అక్కడ తీసుకొని సెంట్రల్ గ్రాట్యుటీ తీసుకొచ్చి 4 నియోజకవర్గాల్లో 7 లిఫ్ట్ ఇరిగేషన్ అన్న. 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చానన్న. ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు నాకు. ఒక సామాన్య రైతు బిడ్డ. నేను విద్యాభ్యాసం తిరుపతి పోయి, వాళ్ళు నా మహానుభావులు నాకు రాసిన వాళ్ళు మంచి నీతివంతమైన అక్షరాలు దిద్దిస్తే, నేను 32,000 ఎకరాలకు ఇస్తే, ప్రతి కుటుంబానికి పావర్టీ ఎరాడికేషన్ అని ఎవరైనా ప్రతి మీటింగ్లో చెప్తారు. మీరు ఇవ్వకపోతే రావు నీళ్ళు అడిగే, ఖచ్చితంగా రావు. 7 లిఫ్ట్కి 32,000 ఇచ్చి ఈరోజు ఎకరా 15 లక్షలు అన్న. ప్రతి కుటుంబానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 4 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం. మొక్కజొన్నలు కానీ, మిరప కానీ. నువ్వు అటుపై ఒకసారి చూడన్నా, కోనసీమ ఉన్నట్టు ఉంటుంది. ఓకే ఓకే. ఒకప్పుడు తాగడానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతము ఇప్పుడు కోనసీమ. అదంతా మీద అది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. సూపర్ అన్న, సూపర్ అన్న. దేవుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఏం చేశారన్న? జిల్లా పరిషత్ చైర్మన్ చాలా, అంటే ఒకటి రాజీవ్ ఉద్యోగశ్రీ అని మన పెద్ద ఆయన రాజశేఖర గారి గవర్నమెంట్లో పెట్టాడు. దానికి ఆద్యుని నేనే అన్న. పెద్ద ఆయన నేను అంటే రిఫార్మ్స్ అదే నేను జగన్ సార్లు ఏం చేయాలనుకుంటున్నారు? జగన్ సార్లు కోరుకుంటున్నారు, ఏం పెండింగ్ ఉంది, ఇంకా ఏం చేయాలన్నారు? ఒకటి మిడుతూరు మండలం లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉన్నా, అలగనూరుది అన్న. నాకు ఎంత బాధ అవుతుందంటే, అలగనూరు రిజర్వాయర్ అని ఒక టీమ్ తీగలవంతన ఇది చేస్తున్నారు, అది కృష్ణా రివర్ మీద. ఓకే, మాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు. అలగనూరు అని ఉంది, తెలుసు కదా, 1 TMC. అది 2 జిల్లాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ అన్న. SRBC లింక్ ఛానల్లో బొక్కబడి 20 కోట్లు ఇయక 5 సంవత్సరాలు పెండింగ్ పడిపోయిందన్న. ఎంత ఘోరం చూడు. నంద్యాల, కోయిలకుంట్ల, కడప వరకు అవుతాయన్న అంత ప్రాజెక్టు. అది తర్వాత బాధాకరమైన సంఘటన ఏంటంటే అన్న, జగన్ సారు అదేనా రాజశేఖర సార్ లాగా మమేకం కావాలి ప్రజలతో, లీడర్లతో. కావడం లేదు. ఇప్పుడు అవుతున్నాడు. అధికారం లేనప్పుడు అసలు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? అది మా కర్మ, స్వయంకృతాపరాధం. మహామేధావుల వలయంలో మా సారు ఇరుకపోయినాడు. లేకుంటే ఏందన్నా, జగన్ రాజశేఖర రెడ్డి సారు ఆశయాల కోసం పుట్టిన పార్టీలో సిద్ధం సభలు, రాజశేఖర సార్ బొమ్మ లేకపోవడం ఏందన్నా? ఏ మేధావి ఇచ్చినాడు మా సార్కు సలహా? ఆయనకు తెలుసా? ఆయన అవన్నీ చూస్తాడన్నా? నువ్వు చెప్పు, జగన్ సార్ చూస్తాడా? వీళ్ళు చూసుకోవాలి కదా, సలహాదారులు, ముఖ్య అనుచరులు, వీళ్ళు చూసుకోవాలి కదా. 15 లక్షల మంది జగన్ సారు రాజశేఖర సార్ బొమ్మ లేదు అనేసాకనే ఆశ్చర్యానికి గురైపోయినారు, హతాహతులు అయిపోయినారు. ఏందబ్బా ఇది? డైరెక్ట్ నువ్వు చెప్పినట్టే కదన్నా, సిద్ధం సభలో 15 లక్షల మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెడుతున్నావు. రాజశేఖర సార్ ఫోటో లేకపోతే ఒక్కొక్క సభకు 15 లక్షల మంది వచ్చారు. 15, 20, 25 అంటే అది కాదన్నా. నాకు వాళ్ళకందరికి నువ్వు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా నెగిటివ్ మెసేజ్ ఇచ్చినవా లేదా? దానికి కారకుడు ఎవరు? రాజశేఖర్తో మాకు సంబంధం లేదు, మా పార్టీ వేరేనే. దానికి కారకులు ఎవరు అన్న? జగన్ సార్ తెలియదన్న. ఇవన్నీ అనుచరులు సహచరులు చూసుకోవాలన్నా లేదా? అది ఒక ఐప్యాక్ దొంగలు వచ్చినాయి.
వాడు అవతల డబ్బులు తీసుకుంటే ఇవతల డబ్బులు తీసుకుంటే సార్ను నాశనం ఇచ్చా. లాంటి జగన్ సార్ ఓటమి లేదన్న. ఆయన నీతివంతుడు. ఈ ఆయనను కల్పెట్ చేసింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంపాదించడానికి. అవన్నీ ఇంకా నీకు తెలుసు. నువ్వు జగమని బామ్మను నన్ను అడగొద్దట. నీకు తెలుదా? నీకేం తెలుదన్నా? నువ్వు జగమరిన బ్రాహ్మణునివి. నాకు తెలుసు అన్నా. రాష్ట్ర రాజకీయాలు ఎందుకన్నా పేర్లు చెప్పడానికి? రాష్ట్ర రాజకీయాలన్నీ నీ గుప్పట్లున్నాయన్నా. కాదన్నా, అంత భయపడతావు ఎందుకు? చెప్తే పేర్లు ఎందుకులేనా అవన్నీ? ఇంతకుముందు పేర్లు చెప్తావు కదా. కాంట్రవర్సీ ఎందుకు? ఇంతకుముందు వాళ్ళ పేర్లని చెప్తావు కదా. ఎవరి పేర్లు? నువ్వు చెప్తివి, నేను చెప్పలే. నువ్వు చెప్పిన ఈ పేర్లు చెప్పేకేంది? తండ్రి నువ్వు చెప్పిన నాకు సంబంధం లేదు. అన్ని నావే, మీకు సంబంధం లేదు. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంతే కదా. జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం చేశాన్నా 3 ఏళ్ళు? విద్యానిధి అని ఒక సొసైటీని ఏర్పాటు చేసి నేను దానకిషోర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్తులో అంటే అంత పేదలే కదన్నా 400 మార్కులు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా సీట్లు ఇప్పించేవాళ్ళం. విద్యానిధి అదే ప్రాజెక్టును డిఆర్డిఏ వాళ్ళు మొత్తం అంటే మున్సిపల్ స్కూళ్ళు అదే కదన్నా రాజశేఖర సార్ యొక్క గొప్పతనము, ఔన్నత్యము. నేను రాజశేఖర సార్కి ఏంది, ఇట్ ఈజ్ ఎ కిడ్. ఆయన రాజకీయ అనుభవం, నా అనుభవం ఎంతన్నా. మీరేం చేశారు చెప్పన్నా అంటే సగం చెప్పి వెంటనే రాజశేఖర రెడ్డి గారికి తాళి బజాయిస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తాళి బజాయించే ప్రయత్నం. మిగతా వాళ్ళందరూ తిడతాను. నేను బజాయించానన్నా, నాకు అవసరం లేదన్నా. నువ్వు చేసే చెప్పన్నా, మధ్యలో వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం అంటావు. ఆయన గొప్పోడే అన్న, మళ్ళీ నువ్వు చెప్పాలి ఏమన్నా ఆయన గొప్పతనమా? విద్యానిధి అని నేను అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లో ఎవరైతే 400 మార్కులు వస్తాయో వాళ్ళందరికీ చైతన్య, నారాయణ ఇటువంటి దాంట్లో ఫ్రీ సీట్లు ఇప్పించామన్న. అదే ప్రాజెక్టును సార్కు చెప్తే డిఆర్డిఏ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అందరికీ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో సీట్లు ఇప్పించి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాడు సార్ పెద్ద ఆయన. అది ఆయన గొప్పతనం. మంచి కార్యక్రమాలు చేశారు, చాలా మంచి కార్యక్రమాలు. సరే 2019-24 తొగురు ఆర్తార్కి టికెట్ ఇచ్చారు. సిద్ధార్థ అన్న వాళ్ళ గురించి మాట్లాడము, నీ నోరు వేస్ట్, నా నోరు వేస్ట్. ఏం తగ్గురు ఆర్తార్ వేస్ట్ అంటే అవసరం అన్న? ఎందుకన్నా? ఎందుకన్నా పాపం ఆయన కూడా మంచి వ్యక్తే కదా. నాకు అన్న మంచోడు, నీతివంతుడు, విగ్రహం కట్టించుకొని ఫోటో పెట్టుకుని దండేసుకోమని ఆయననే మేము వద్దనేది ఏముంది? ప్రజాస్వామ్యం ఇది. అంతేలే. నందికొట్టుకులో మీరు ఒకటే నిజాయితీ పరులు, మీరు ఒకటే నాయకుడు అంతా. నేను అన్నానన్నా, నేను ఒక్కని నిజంగా రాజకీయ నాయకులు నా అంత నిజాయితీ ఉంటే పేరు ఎందుకన్నా సుధీర్ దారా అన్నా నీకు దండం అవసరమా మనకు వాళ్ళతో? మరి 2029లో మళ్ళా వైసీపీ అభ్యర్థి సుధీర్ దారా ఏమంటారు? సుధీర్ దారా అయితే మళ్ళా ఈ దార పరిస్థితి ఏంటి? నా దారి గోదావరి లేకపోతే ఏమన్నా? గోదావరి లేదు, కృష్ణ లేదు. జగన్మోహన్ రెడ్డి దారి నా దారి. నాకు ఎమ్మెల్యే కావాలి. జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసుకుంటూ ఈ పరివారం ముందు చూసినా చేసే తప్పిదాలన్నీ కీన్ అబ్జర్వ్ చేస్తే సార్కు చెప్పే చనువుంటే చాలు నాకు. మీకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా జగన్ గారి కోసం ఉంటారు పార్టీలో ఖచ్చితంగా. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ఐజాయ్కి ఇచ్చినప్పుడు ఈ యొక్క నిబద్ధత ఏమైంది? ఎందుకు టీడీపీలోకి వెళ్ళారు? అప్పుడు అదే అప్పుడున్న రాజకీయ పెద్ద లీడర్లు అవకాశవాద రాజకీయం అవకాశం కాదన్నా, అవకాశం అవహేళనకు కాకుండా, అవహేళనకు గురి కాకుండా. ఓకే రైట్. మాన్రా శివానంద రెడ్డి గారికి మీకేనా గట్టు తగాదు ఏమైనా హస్తగాదులు ఉన్నాయన్నా? గట్టు తగదు కాదు, ఆయన అంతా దళితుల హక్కులు, దళితుల భూములు, ఆయనకు సూడో ఫ్యూడలిస్ట్. ఇప్పుడు ఇక్కడ బుద్ధివేళ్ళు ఉన్నాయి, దళితుల భూములు. ఆ కోనేరు గాంధీ అని పెద్ద బిచ్చగాడు, కోనేరు గాంధీ మహామేధావి అనుకొని ఈయన చేర్చుకొని రాజేంద్ర నగర్ బుద్ధివేల్లో 26 ఎకరాలు ప్రభుత్వంతో, అది చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మెమో ద్వారా ఎవరైనా భూములు రిజిస్టర్ చేసిన చరిత్ర ఉందన్న? అది దట్ అసైన్ ల్యాండ్, పిఓయూ ల్యాండ్స్. సోమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరో లేకుంటే ఇంకోటి నాకు తెలియదు, కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఏ ఆఫీసర్ అయినా సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. మళ్ళీ చీఫ్ సెక్రటరీ కావాలంటే ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా? ఐఏఎస్ఏ కావాలా? మరి మీరు ఐఏఎస్ అయినానో నాకు తెలుసు. మెమో ద్వారా కలెక్టర్కి ఇచ్చేసి రిజిస్టర్ దళితుల భూములు ఆక్యుపై చేసుకుంటారు కంపెనీ, పిఓటి భూములు. ఎంత అసలు తెలంగాణ గవర్నమెంట్లో కేటీఆర్ కానీ ఇంకొకరు కానీ ఏంది? తెలంగాణ జరిగింది కదా, ఏపీలో ఏం జరిగింది? మాండ్రా శివానంద రెడ్డి ప్రభావము తెలంగాణేతరుడు. తెలంగాణ ఎందుకు వచ్చింది?
తెలంగాణ నీరు కోసము ఉద్యోగాల కోసము దీనికోసమే కదా ఆయన చచ్చిపోయేతోడు తెలంగాణ తెచ్చుకున్నాడు. నీరు నియామకాలు. సావు నోట్లో పెట్టి మన తెలంగాణ తెచ్చుకుండే. ఎంతోమంది విద్యార్థులు బలిదానం అయిపోయి వాళ్ళంతా గుర్తులేరు. మళ్ళా వచ్చిన 10 సంవత్సరాల్లో దళితుల భూములు ఈ తెలంగాణ రైతులకు నువ్వు ఎట్ట కట్టబెడుతున్నావు? అది నా క్వశ్చన్. అది ఇప్పుడు మీకు బాధే మానసివాన్ని విమర్శిస్తున్నారు అంతే. ఖచ్చితంగా మానసివాన్ని కదా ద్రోహి. ఎట్లా ద్రోహి? ఏం ద్రోహం చేశాడు మీకు? నాకు కాదన్నా, దళిత సమాజానికి ద్రోహం చేస్తున్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు నందికొట్కూరు నియోజకవర్గంలో అట్లా చేస్తున్నాడా? దళితులకు ద్రోహం చేస్తున్నాడు. ఏ విధంగా చేశాడు? నందికొట్కూరుకు అన్యాయం చేయడం అంటే నందికొట్కూరు టీడీపీ రావడమే అన్యాయం అన్నా. మీరే రావాలి. అది వైఎస్ఆర్ అడ్డా. అది మీరు ఎమ్మెల్యేలు కావాలి, మీ హయాంలోనే ప్రాజెక్టులు రావాలి, డబ్బులు రావాలి. డబ్బు నాట్ ఏ క్రైటీరియా. అది ఎవరికి కావాలి? ఫ్యూడలిస్టులకు ఫ్యాక్టరీస్లో డబ్బులు కావాలి. నాలాంటి సామాజిక కార్యకర్త నాకెందుకన్నా? రైట్ అన్న, సూపర్ చెప్పారు. ఓకే, మాండ్ర శివానందతో మీకు ఎలాంటి గొడవలు లేదు, రాజకీయ శత్రుత్వం మాత్రమే. చెరుకుచెర్ల రఘురామయ్యతో ఉందన్న పరిచయం? ఎవరు ఆయన? చెరుకుచెర్ల రఘురామయ్య తెలీదా? చెరుకుచెర్ల రఘురామయ్య గారని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పెద్ద మహామేధావి. మేధావితో నాకు పరిచయాలు ఉండవు. ఓకే ఓకే. నేను పామరుడు అన్న, మేధావులతో సంబంధం ఉండదు. మీరేంటన్నా నేను దళిత కాదు అది ఇదని పెట్టి మళ్ళీ పామరుడు అంటారు, ఏందన్నా? ఇక్కడ ఈక్వేషన్ లీడా, ఈక్వేషన్ బట్టి మారుతారు. ఈ లైన్లో ఈక్వేషన్ బట్టి ఈ లైన్ నందికొట్కూరు మీద మీకు ఫుల్ కన్సర్న్ ఉందా? మరి అంత కన్సర్న్ ఇప్పుడు కర్నూలులోనూ హైదరాబాద్లో వండుకోకుండా నందికొట్కూరు మాదక ద్రవ్యాల తయారీకి నిల్వలకు కేంద్రం అవుతుందంట. చిన్న చిన్న పిల్లలకు, బడి పిల్లలకి చాక్లెట్లలో గంజాయి పెట్టిస్తున్నారంట, తాగి ఆసుపత్రులు పాలు. ఏం చేస్తున్నారన్నా మీరంతా? ఆ దుస్థితికి కారకులు ఎవరైనా? శివానంద రెడ్డి. మరి మీరేం చేస్తున్నారన్న? తెలుగుదేశం పార్టీ. శివానంద పక్కన నియోజకవర్గం పైన పోరాటం చేయండి, ఉద్యమం చేయండి, చేయండి అన్న. మనము ఆ ప్రోగ్రామ్ తీసుకోవాలని ఆలోచన కూడా ఉన్నాను, కానీ కొంత సమయం పడుతుంది. వాళ్ళకి టైం ఇవ్వాలి కదన్నా. ఇంకెంతన్నా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు ఇంకా టైం ఇస్తా, ఇంకొక 6 నెలలు టైం ఇస్తా. వాళ్ళ వికృత శాస్త్రాలన్నీ గమనిస్తున్నా. వాళ్ళ వికృత శాస్త్రాలను ఏదో ఒకరోజు బందిగానే చేస్తా. ఓకే, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఎన్నిక తిరిగి ప్రసక్తే లేదు. ఓకే, ఈసారి నందికొట్కూరు నుంచి బరిలో నిలబడే సుధీర్ ధారానా లబ్బే వెంకటస్వామి? అది జగన్ సార్ ఇష్టం అన్న, అంతే కదా. కాలమే నిర్ణయిస్తుంది. సుధీర్ ధారాకి టికెట్ ఇస్తే లబ్బే వెంకటస్వామి సపోర్ట్ చేస్తాడు. సుధీర్ దారానికా పుడిగుండానికా కాదు, జగన్ సార్ ఏది నాకు చెప్తే దాన్నే పాటిస్తా, అంతే అంతే. సుధీర్ ధారాన్ని బరిలో నిలబెడతాను, గెలిపించుకున్నాడే గెలిపించుకోస్తారు. మొన్న అర్థం చేశాను కదా, సార్ చెప్తే సేవలో సేవేసి కలిపా కదా, తప్పలే చేసిన ఓడిపోయారు చెప్తే అదే అంతే. సార్ ఓకే అంటే అసెంబ్లీలో ఉంటారు. సారు ఓకే చెప్తే నాకు అసెంబ్లీ ఉండాలని కోరిక లేదన్నా. సారుకు సక్రమైన మార్గాలు నడిపించాలనేది. ఆయన వక్ర మార్గంలో పోతారా మీరు? నడిపేయాలి. నువ్వు అన్నా వక్ర మార్గం పోతున్నా, నేను చెప్తున్నా సక్రమైన మార్గంలో నడిపించాలంటే వక్ర మార్గంలో పోతుంటే కదా. ఎగ్జాంపుల్ కూడా చెప్తా కదా నీకు, ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మహామేధావుల కూటమిలో అంత పెద్ద సభలో జగన్ సారు ఫోటో పెట్టి రాజశేఖర్ సార్ ఫోటో పెడతాక ఏం మెసేజ్ ఇచ్చినట్టు ప్రజలకు అంత జనానికి? ఈసారి చెప్తాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసారి సభలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టండి, ఆయన బాధపడుతున్నారు. ఓకేనా? నాకన్నా లబ్బే వెంకటస్వామి అన్న చాలా మీకన్నా చాలా చిన్న అయినా నాకు బట్ట వచ్చేసింది, మొత్తం బట్టలు జుట్టేది ఎంత హ్యాపీగా జుట్టు. మరి కలర్ వేసాను కానీ అందంగానే ఉన్నారన్న. అన్న కల్బుషం లేకుండా ప్రశాంతతతో మనసు ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం నిలకడ. ఎవరి సుధీర్ ధార ఎక్కడి నుంచి వచ్చాడు, నాన్ లోకల్, మా దగ్గరికి ఎట్లా వచ్చినాడు అనేది కల్ముషం లేదన్నది. దాంట్లో అదంతా సుధీర్ రావడానికి కుట్ర అయినా కల్ముషం లేకపోతే మీరు ఎందుకు మాట్లాడాలి అట్లా మాట సుధీర్ గారి గురించి? డాక్టర్ సుధీర్ ధారా గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? ఏమని? ఎక్కడోడు నాన్ లోకల్ మా దగ్గరకు వచ్చినాడు, మాకేం సంబంధం, ఇక్కడ నాన్ లోకల్ అది అని బాస్ పంపించినప్పుడు మీకు ఎలాంటి కల్ముషం లేనప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. బాసును అవేర్నెస్ చేయాలి. ఈ ప్రాంతంలో పార్టీ గెలవాలంటే ఎవరిని పెట్టాలి, ఆ ప్రాంతం పైన మమకారం ఉండాలి, ఆ ప్రజల కన్సర్న్స్ ఉండాలి, అది చెప్పాల్సిన బాధ్యత ఎవరు? ఈ పరివారానికి అన్నా. ఇంట్లో కూడా సిద్ధార్థను కేర్ చేయలేదు వీళ్ళు. ఇంట్లో కూడా ఇట్లా మాట్లాడతారా? ఎందుకు? ఒక ఇది లేకోకుండా, ఒక క్రమం లేకుండా మాట్లాడతారా? చాలా అందంగా ఉన్నావు నువ్వు అన్న, నువ్వు భలే చెప్తావు కాదన్నా. అంటే నా క్రమం లేకుండా అక్రమంగా ఉన్నానా నేను? అంటే ఒక క్రమంలో మాట్లాడుకుంటే ఎట్ట పడితే వంకర టింకర్గా మాట్లాడతాడు అన్న. అన్నా సరేనా, ఇంకా ముగించేస్తాను ఇంటర్వ్యూ. కాదన్నా బాగా అందంగా ఉన్నావు, ఎందుకన్నా నీకు ఎవరైనా పిల్లని ఇవ్వలేదా, లేదంటే నువ్వు లేట్ వయసులో పెళ్లి చేసుకున్నావు అన్నా? పర్సనల్ ఎందుకన్నా, అంతేనా? ఓకే, యాక్చువల్గా అన్నా పర్సనల్ ఏమన్నా ఈరోజు చెప్తున్నా, పెళ్ళి ఎందుకు లేట్ చేసుకున్నా ఈరోజు చెప్తున్నా నేను. అంటే నీవు ఆపుతుంది కాబట్టి నేను యాక్చువల్ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అంటే ఎప్పుడు
నా విద్యార్థి దశలో పడినటువంటి బీజం, ఆ, ఆ మహనీయుల చరిత్రలు, ఆ, సంతానం ఉంటేంది, సంతానం లేకపోతే ఏంటి, సంతానం లేకపోతే సమాజం పైన ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి జీవితం గడపవచ్చు అనే ఆ మహానుభావుల వాక్యాలకు కట్టుబడి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆ. కానీ యాదృచ్ఛికంగా పెళ్లి చేసుకోవాలి. హ్యాపీగా ఉందన్న మ్యారేజ్ లైఫ్? పిల్లలు అన్న? పిల్లలు లేరన్నా, చెప్తే కదా. ఆ, పిల్లలు ఉంటే మళ్ళీ నా అసలు స్వార్థం వస్తుంది అన్న. నువ్వు ఏందన్నా, పిల్లలు లేరు, ఆ. నా తమ్ముని పిల్లలే నా పిల్లల్లాగా నేను వాళ్ళని చదివి. వదినమ్మ హ్యాపీగా ఉన్నారు? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీరు ఎంతో హ్యాపీగా ఉండాలి. 2029లో మా ఇంటికి పోయినారన్నా, ఖచ్చితంగా వస్తున్నా. మా వదినమ్మ చేతి వంట తినడానికి ఖచ్చితంగా. 100%. నువ్వు 8 జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆదరించి అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీలోకి తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న.